వేకప్ టైం, నిద్ర మేలుకొను వేళ. ఇవాళ మెసేజ్ ఇక్కడ కూర్చున్న మీకు, ప్రపంచానికి చాలా అవసరమైంది, నాకు కూడా. మూలవాక్యం చదువుకుంటే ఈ యొక్క మెసేజ్ వివరణ మనకి ఈజీగా అర్థమవుతుందండి. రోమాపత్రిక 13వ అధ్యాయం 11వ వచనం మూలవాక్యం. రోమాపత్రిక 13-11 మూలవాక్యం చదివితే మనకి మెసేజ్ దేని మీద ఉంటుందని అర్థమైపోతుంది. తర్వాత వివరణలు, బైబిల్ వివరణలు చూద్దామండి. చదువుతలి. మీరు కాలములు నెరిగి నిద్ర మేలుకుని వేల అయినదని తెలుసుకోండి. అలా చేయండి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపంగా. మళ్ళీ మొదటి భాగం ఒకటి చదువుతలి. మీరు కాలాలు నెరిగి నిద్ర మేలుకుని వేల అయినదని తెలుసుకొని అలా చేయండి. మళ్ళీ చదువురా. మీరు కాలము నెరిగి. నెంబర్ 1, కాలముల నెరిగి. ఇక్కడ అందరూ గమనించవలసింది ఏంటంటేనండి, కాల విలువ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. దావీదు గారు తన జీవితంలో చక్కని మాట చెప్తాడు. ఏంటంటే, దేవా నా దినములు లెక్కించుకొనుట నాకు నేర్పించమంటాడు. ద వాల్యూ ఆఫ్ ద టైం. మళ్ళీ చదవమా. మీరు కాలము నెరిగి. కాలాలు ముందు ఎరగాలి. దట్స్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. చక్కని పాట ఉంటుందండి, కాల విలువ నీకు తెలియకపోయినా కష్టాల పాలైదవంట. కాల విలువ చదువుకునే టైంలో చక్కగా బుద్ధిగా చదువుకోవాలి. చదువుకుంటే నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. చదువుకునే టైంలో చదువుకోలేదు అనుకోండి, నీ భవిష్యత్తు పాడైపోద్ది. వాల్యూ ఆఫ్ ద టైం వెరీ ఇంపార్టెంట్. ఇవేంటంటే లోక మనుగడలకు సంబంధించినవి. ఆధ్యాత్మికంగా ఆలోచన చేస్తే 70వ సంవత్సరాల్లో గొప్ప ఉద్యమం వచ్చింది విశాఖపట్నంలో. కేరళ నుంచి ఒక బ్రదర్ వచ్చారు, చాకో అని. పరమాజీవము నాకు నీవు అందరికి ఎరిగిన పాట. ఆ పాట ఆయనే రాశాడు. ఆయన ఎప్పుడు సాక్ష్యం చెప్పినా ఏడుస్తుండేవాడు. నేను ఒకరోజు, చాకో సాక్ష్యం చెప్పమంటే ఏడుస్తారు ఏంటి చాకో అని. బ్రదర్, 40 సంవత్సరాలు నేను లోకంలో గడిపాను. 40 సంవత్సరాలు నేను వ్యర్థంగా లోకంలో గడిపాను. అయ్యో, 40 సంవత్సరాలు వేస్ట్ అయిపోయిన జీవితంలో. ఏంటి, దేవుడు మహాకృపను బట్టి నేను 19వ సంవత్సరంలోనే యేసు ప్రభువుని రక్షకుడిగా, ప్రభువుగా అంగీకరించాను. ఆ రోజులాగా అయితే ఇవాళ వరకు దేవుని కొరకే జీవిస్తున్నాను. 1972వ సంవత్సరం ఫిబ్రవరి 7వ తారీఖు సాయంత్రం 7:30 గంటలకు ప్రభువుని రక్షకుడిగా, ప్రభువుగా అంగీకరించాను. ఆ వేళ నుంచి నేను టైంని ఎప్పుడు మెజర్ చేసుకుంటాను. కాల విలువ చాలా ఇంపార్టెంట్ థింగ్. అందుకే నేను చెప్పాను కదా, నా టైం ఒక్క నిమిషం కూడా లోకానికి ఇవ్వను. నా టైం ఒక్క నిమిషం కూడా అన్యులతో గడపను. నా టైం ఒక్క నిమిషం కూడా ప్రపంచ యాక్టివిటీస్ దేనికి ఇవ్వనండి. నేను ప్రయాణం చేసినా దేవుడి పని మీదే ప్రయాణం చేస్తాను. మాట్లాడినా దేవుని పని మీదే మాట్లాడతాను. ఓ పని చేసినా దేవుని పనే చేస్తాను. ఎందుకంటే ఆ కాల విలువ నాకు తెలుసు. అయినా ఒకసారి ఆలోచించండి, నువ్వు ఎప్పుడు చనిపోతావు నీకు తెలియదు. చాలామందికి సేవ చేయొద్దు రామ్మంటే, మా పిల్లలు పెద్దకి సేవ చేస్తారని కొంతమంది చేస్తారు. కొంతమంది అంటే మా ఆయన ఒప్పుకోవట్లేదు సేవకు అని చెప్తారు. కొంతమంది పిల్లలే సేవకు ఆటంకంగా ఉన్నట్టుగా మాట్లాడతారు. దేవుడు నిన్ను ఇవాళ తీసుకొని వెళ్ళిపోయాడు అనుకోండి, నువ్వు ఆ సేవ చేసే గొప్ప కృపను కోల్పోతాను. ఒకసారి నీకు ఆ కృప కూడా రాదు. నీకు సేవ చేయాలనుకున్నా చేయలేను. కనుక టైం విలువ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇవాళ ఎక్కువ మంది పాడైపోయింది ఎక్కడంటే, కాలం విలువ తెలియకే పాడైపోతారు. నేను ప్రతి నిమిషాన్ని లెక్క చేసుకుంటాను, ప్రతి నిమిషాన్ని లెక్క పెట్టుకుంటాను. నాకు వాస్తవానికి చెప్పాలంటే 24 గంటలు నాకు చాలదు. రోజుకు ఒక 30 గంటలు ఉంటే బాగుంది అనిపిస్తుంది. లేదా రోజు కనీసం 26 గంటలు 2 గంటలు ఎక్స్ట్రా ఉన్న బాగుంది అనిపిస్తుంటుంది. టైం అనేది చాలా విలువైంది. అమెరికా దేశంలో ఏంటంటారంటేనండి, టైమ్ ఈజ్ మనీ అంటారు. అండ్ ఇవాళ చూడండి, మన దగ్గర టైం విలువ తెలియని వాళ్ళు ఎక్కువ ఉంటారు. సోమరిపోతులు ఇంట్లో అలా కూర్చొని టైం వేస్ట్ చేస్తుంటారు చాలామంది. మళ్ళీ చదువుతలేదు. మీరు కాలము నెరిగి. కాలాల ముందు ఎరగాలి. తర్వాత నిద్ర మేలుకును వేలైనదని తెలుసు. కాలాలు ఎరిగిన తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటి చెప్తున్నాడండి, వేకప్. నిద్ర మేలుకో. ఏంటి నిద్ర మేలుకోడు? ఒక వాచ్మెన్ ఉన్నాడు అనుకోండి,
వాచ్మెన్ ఏంటంటే మెలకువగా ఉండి కాపలా గాయాలి. ఆడు పడుకుంటే అర్థమైనప్పుడు ఆడికి ఏంటి చెప్పాలి, వేకప్ ఏ వాచ్మెన్ వేకప్. అంటే తాగుబోతాడు ఉన్నాడు, ఏంటి తాగుబోతాడు ఏంటండి, ఇంకొంతసేపు తాగుతాను ఇంకొంత తాగుతాను అంటాడు. అప్పుడు ఆడికి ఏం చెప్పాలండి, ఏ డ్రంకర్డ్ వేకప్ వేకప్, ఒరే తాగుబోతా లెగు లెగు లెగు. అలాగే అన్ని బలహీనతలు, నీకే బలహీనతలు ఉంటాయి దాంట్లో వేకప్. అండి నేను చదువుకుంటూ దేవుని సేవ చేశాను. చాలామంది చదువు దేవుని సేవకు ఆటంకంగా ఉంటుంది. చాలామందికి పిల్లలే దేవుని సేవకు ఆటంకంగా ఉంటారు. చాలామందికి భర్తే దేవుని సేవకు ఆటంకంగా ఉంటారు. ఇక్కడైతే నెంబర్ 1 ఏంటంటే టైం విలువ తెలుసుకోవాలి. ఏంటో సార్ ఆలోచించి నిన్న అయిపోయింది కదా, మళ్ళీ వస్తుందా నిన్న మీకు వస్తుందా మీకు? నేను మీరు ఏదో పని చేయలేకపోయారు చేయాలని, అది మళ్ళీ చేయగలరా? యూ లూజ్ దట్ డే. ఏంటి నా దినములు లెక్కించుకొనుట నాకు నేర్పించమంటాడు దావీదు. ఏంటి ఐ కౌంట్ ఎవ్రీ డే. ఒక రోజు ఉన్నానంటే ఏదో పని చేస్తాను, ఒక రోజు ఉన్నానంటే ఏదో చేస్తూనే ఉంటాను, ఖాళీగా ఉంటాను నేను. ఐ నో ద వాల్యూ ఆఫ్ ద టైం. తర్వాత ఏంటంటే నిద్ర మేలుకోవాలి. ఏంటంటే నిద్ర డబ్బు పిచ్చి ఉందనుకోండి, గెట్ అప్ ఫ్రమ్ దట్. ఆ పిచ్చి నుంచి పైకి రా, మేల్కో. చెడు వ్యసనాల నుంచి మేల్కో. లేకపోతే ఎవరికి నష్టం అండి, నువ్వే పోతావు. నువ్వు త్రాగుడి నుంచి మేల్కొని పైకి రాకపోతే నువ్వే పోతావు. లోకంలో నీ సమయాన్ని వ్యర్థపరిచి నువ్వే పోతావు. అంటే దేవుని ఆ న్యాయ సింహాసనం మీద నిలబడినప్పుడు నీ భర్త నువ్వు నిందించలేవు, నీ భార్య నువ్వు నిందించలేవు. నీ గురించి నువ్వే దేవుడికి లెక్క చెప్పాలంతే. దేవుడా నా భర్త వల్ల నేను సేవ చేయలేకపోయాను, లేదా నా భార్య వల్ల నేను చేయలేకపోయానంటే అక్కడ దేవుడు భర్త గురించి అంటే భార్య గురించి అంటే నువ్వే సమాధానం చెప్పాలి. యూ హ్యావ్ టు ఆన్సరబుల్. కారణం ఏంటంటేనండి, ప్రభువు చక్కని మాట చెప్పారు కదా, ఎవడైనా నన్ను వెంబడించాలంటే తల్లినైనా తల్లిదండ్రులు అక్క చెల్లెలు నేను అందరినీ త్యజించాలి. నా భర్త నాకు ఆటంకంగా ఉన్నాడంటే నీకంటే పనికిమాలిన భార్య ఎవరు ఉండరండి, ఎవడెవడికి ఆటంకంగా ఉంటారు. నీ భర్త వాళ్ళు చేయవలసిన పనులు చేయడం మానేస్తున్నావా? అన్ని పనులు చేస్తాం, కానీ దేవుడి పని అనగానే ఆటంకం చేస్తాం. అంటే చాలామంది పిల్లల వల్ల నేను సేవ చేయను, ఆ పిల్లలు తీసుకెళ్ళి హాస్పిటల్లో దేడు పడితే అప్పుడు నువ్వేం చేస్తున్నావు? పనులన్నీ మానుకొని హాస్పిటల్లో పడి ఉంటున్నావు. వెళ్ళి ఒకసారి ఆలోచన చేస్తే నేను దేవుడి సేవ చేస్తే నా పిల్లలకి రోగాలు రావని ఆలోచన వస్తుంది కదా. ఏంటి వాళ్ళు నా ఇంట్లో నా మనవరాళ్ళు అందరూ ఎందుకు ఆరోగ్యంగా ఉంటారు, ఎందుకు క్షేమంగా ఉంటారంటే నేను దేవుడి పని చేస్తున్నాను. నువ్వు దేవుడి పని చేస్తే నీ భర్త క్షేమంగా ఉంటాడు, నువ్వు దేవుడి పని చేస్తే నీ బిడ్డలు క్షేమంగా ఉంటాడు, నువ్వు దేవుడి పని చేస్తే నీ ఇల్లు బాగుంటుంది. ప్రియుడాని ఆత్మలో వర్ధిల్లించిన కొలది అన్ని విషయాలను వర్ధిల్తాను. నాకు చదువు కంటే ముఖ్యం దేవుడే ముఖ్యం అండి. నేను దేవుడి పని చేస్తూ చదువుకున్నాను. 21 సంవత్సరాలు చదివానండి. ఎంఏ ఫిలాసఫీ చేశానండి, బ్యాచిలర్ ఇన్ థియాలజీ, బ్యాచిలర్ ఇన్ డివినిటీ, డాక్టర్ ఇన్ డివినిటీ చేశాను. దేవుడు పని చేస్తూనే చేసుకున్నా, దేవుడు పని చేస్తూనే షిప్యార్డ్లో పని చేశాను, దేవుడు పని చేస్తూనే కాలేజీకి వెళ్ళాను, దేవుడు పని చేస్తూనే చదువుకున్నా. దేవుని పనికి ఏది అడ్డు రాదండి. మీరు గమనించి చూడండి, ఒక బాయ్ ఫ్రెండ్ని కలుసుకోవాలి అమ్మాయి, ఎన్ని అడ్డులు ఉంటాయి ఇంట్లో, అన్ని అడ్డుల్ని త్యజించుకొని పరిగెట్టి వెళ్ళిపోతుంది బాయ్ ఫ్రెండ్ దగ్గరికి. ఆవిడకి ఏం అడ్డు రావు. అలాగే గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళవలసినడికి ఏం అడ్డు ఉంటుంది, ఆడికి ఏం అడ్డు ఉండవు. నువ్వు ఆడికి ఇనుపు గోడల మధ్యన పెట్టినా సరే గోడలు దాటుకొని వెళ్ళిపోతాడు వాడు. మనిషిని అనేవాడిని ఏం అడ్డమండి. అంటే నీకు ఒకటేనండి, నీ హృదయం ఎక్కడుందో అక్కడే నీ యొక్క ఇది ఉంటుందండి. ధనం గురించి చెప్తాను, నీ ధనం ఎక్కడ ఉంటుందో అక్కడే నీ హృదయం ఉన్నది. ఇఫ్ యూ లవ్ జీసస్, అంతకంటే నువ్వు దేన్ని ఎక్కువ ప్రేమించలేవండి. టైం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. కాల విలువలు తెలుసుకోవాలి. మళ్ళీ మొదటి నుంచి చదివిరా, మీరు కాలములను ఎరిగి నిద్ర మేలుకొని వేలైనదని తెలుసుకోవాలి. ముందు కాల విలువ తెలుసుకోవాలి, నిద్ర మేలుకొని వేలైందని తెలుసుకోవాలి. లేకపోతే గంట కొట్టేస్తుంది. గంట కొట్టిస్తే నువ్వు సేవకి అవసరం లేదు, నువ్వు ఎవరికి అవసరం లేదు. ఏంటి ఆలోచించండి, ఒక అందమైన అమ్మాయి చచ్చిపోయింది అనుకోండి, చచ్చిపోతే ఆ అమ్మాయిని ఏం చేస్తాం? మనం అమ్మాయిని తీసుకెళ్ళి కోట కడతాం, అమ్మాయికి ఏముంటుంది, తీసుకెళ్ళి మెట్ల పూల్చిడివే. ఓ మేధావి చచ్చిపోయాడు అనుకోండి, విద్యావంతుడు చచ్చిపోయాడు అనుకోండి, అటు విద్య అడిగాను కాపాడుతుంది, ఎందుకు పనికి వస్తుంది, దేనికి పనికిరాదు. నేను అప్పుడప్పుడు ఆలోచన చేస్తాను, ఒకవేళ నాకు మరణం లేదు, ప్రభు రాకళ్ళు ఎత్తపడతాను. ఒకవేళ నాకు మరణంగానే ఉంటే నా సర్టిఫికెట్లు అన్నీ ఏమైపోతాయి, ఎవరికి పనికి వస్తాయి? ఎవరికి పనికిరావు. నా సర్టిఫికెట్ నాకే పనికి వస్తాయి, నేనే లేకపోతే సర్టిఫికెట్ లోడికి పనికిరావు. కాల విలువ తెలుసుకొని నిద్ర నుంచి మేల్కొని రావాలి.
అది ఎవడైతే చేస్తాడో అటు బ్రతుకుతాడండి. రెండవ భాగం చదువురా. మనము విశ్వాసులమైనప్పటికంటే మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు ఆ, రక్షణ మనకు మరి సమీపంగా రక్షణ సమీపంలో ఉంది. లాస్ట్ వీక్ అదే ధ్యానించాం. రక్షణ మనకు సమీపంలో ఉంది. పౌలు గారు దాన్ని ఆలోచిస్తే ఏమంటే, ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసి ఎలా తప్పించుకుంటావు. ఇక్కడ ఉన్నోళ్ళు నా మైక్లో ఉంటున్న ప్రపంచానికి చెప్తున్నానండి, యూ హ్యావ్ టు ఆన్సరబుల్ టు ద గాడ్. కాలం గురించి దేవుడికి నువ్వు సమాధానం చెప్పాలి. 24 గంటల్లో ఎంత టైం నువ్వు దేవుడికి ఇస్తున్నావు, వారం రోజుల్లో ఎంత టైం నువ్వు దేవుడికి ఇస్తున్నావు, నెల రోజుల్లో ఎంత టైం దేవుడికి ఇస్తున్నావు. ఏమండి, నావన్నీ అంగీకరించుము దేవని ఆ యొక్క కస్తూరి లంక నుంచి వచ్చిన పులిపాక జగన్నాథ్ గారు రాశాడండి ఆ పాట. ఈ సైడ్ ఎవ్రీథింగ్ ఈజ్ యువర్స్, నావన్నీ నీవే ప్రభు అని చెప్పాడండి. ఏంటి, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ, నా మైకులు ఇంటి అందరూ చెప్తారు, దేవుడి కంటే ప్రాముఖ్యమైన వ్యక్తి నీకు లేడండి జీవితంలో. దేవుడి కంటే ప్రాముఖ్యమైన విషయం కూడా నీకు లేదు. ఏది, కీప్ గాడ్ ఫస్ట్. మొదట ఆరాధనలు చేయడం. మళ్ళీ మీకు చెప్తాను, ఇక్కడ ఉదయకాలంలో ప్రార్థన చేయకుండా ఇక్కడ ఎవరు కూర్చున్నారో మీకు యేసుకు సంబంధం లేదండి. అదేంటండి పాస్టర్ గారు, గుడికి వచ్చాను కదా, యేసుతో నాకు సంబంధం లేదని చెప్తున్నాను. నీకు రాసుకుని కాల్స్తే యేసు ప్రభుతో నీకు సంబంధం ఉంటే ఉదయం ఆయనతో మాట్లాడుకుంటే ఎలాగొస్తావండి. నేను ప్రభువుని అడిగాను, అసలు ప్రార్థన లేని రోజే నాకు వద్దని చెప్పానండి. ఎక్కువ జావు నేను లెగిసి దేవుడితో మాట్లాడితే ఎంత ఆనందంగా ఉంటుంది చూడండి, ఎంత రమ్యంగా ఉంటుందండి. నేను 2 ఆరాధనలు ఇవాళ ఉండాలి, కానీ వేకువజాము లేచి ప్రార్థన చేసుకునే వస్తాను నేను. ప్రేయర్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. ప్రార్థన అనేది ఏంటంటే దేవునితో సహవాసం. ప్రార్థన అంటే దేవుడితో మాట్లాడే, బట్ అట్ ద సేమ్ టైం ఇట్స్ అ ఫెలోషిప్ విత్ ద గాడ్. దేవునితో సహవాసం. కనుక ఆ వాక్యం అంతా ఒకసారి చదివిస్తే వివరంలోకి వెళ్దాం తల్లి. మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొను వేలైనదని తెలుసుకొని అలాగు చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపంగా ఉన్నది. రైట్, వివరంలోనికి వెళ్తాం. నిద్ర మేలుకొను వేళ వివరణలు. నెంబర్ 1, ప్రశాంతమైన సమయం కోసం త్వరగా మేల్కొనుట. ప్రశాంతమైన సమయం కొరకు త్వరగా మేల్కోవడం. ఏంటి, December 31st అందరూ ఆలోచన వస్తుంది ఏంటంటే, ఈ సంవత్సరం అన్నీ చాలా కష్టాలు పడ్డాను దేవుడా, వచ్చే సంవత్సరం అయినా నాకేమైనా మంచి జరుగుతుందా అని ప్రార్థన చేసుకుంటారు. ఎక్కువ మంది అదే చేస్తారు. ఇక్కడ ఏం చెప్తున్నాడమ్మా, ప్రశాంతమైన సమయం కోసం, ప్రశాంతమైన సమయం గురించి త్వరగా మేల్కోవాలి. అంటే మేల్కోవడం వలన, త్వరగా మేల్కోవడం వల్ల ఇంకా సంభవించే ప్రశాంతమైన సమయం ఏంటి, ఉదయం 3 గంటల నుంచి 6 గంటల వరకు. దాన్ని ఏంటంటారంటే అమృత గడియలు అంటారు, దైవ గడియలు అంటారు. మరి మిక్కుటవిగా 3 నుంచి 5 ఏంటి. లోకానుసార్లు అయితే ఏమంటారంటే వేకువజామున లేచి చదివితే ఆ చదువు నీకు బొరక ఎక్కుతుంది అని చెప్తారు. మీరు అలవాటు చేసుకోండి, 3 గంటలకు 4 గంటలు లేచి ప్రార్థించండి, అలవాటు చేసుకోండి. ఏటవుతుందో నీకు ప్రశాంతత అనేది వస్తుంది. దాని వివరాలు చూస్తాం. ఇంకా నెంబర్ 2, రక్షణ సమీపంలో ఉన్నందున ఆధ్యాత్మిక స్పృహ నుండి మేల్కొనుట. ఆధ్యాత్మిక స్పృహ నుండి మేల్కోవాలి. ఆధ్యాత్మికంగా వేకప్ ఇన్ ద స్పిరిచువల్ లైఫ్. ఆధ్యాత్మికంగా మేల్కో. చచ్చిన వాడికి ఏముందండి, దేవుని వాక్యం ఆత్మను మీరు ఆర్పకుడే అన్నాడు. ఆత్మ ఆర్పించడానికి చచ్చినట్టుతో లెక్క అనమాట. వాళ్ళ మీద వాక్యం పంచేదు, ప్రార్థన పంచేదు, బోధలు పంచే వాళ్ళ మీద. గుడికొచ్చి కూర్చుంటారు అంతే, బొమ్మలాగా పోతారు అంతే. వాళ్ళ మీద వాక్యం పంచేదు, వాళ్ళ మీద ప్రార్థన పంచేది. అదేంటండి పాస్టర్ గారు అలా పంచేది అంటే ఏంటి, మీకున్న వాచెస్ ఒకసారి ఇప్పి వెనక్గా చూసుకోండి. వాటి మీద ఏముంటుంది, వాటర్ ప్రూఫ్ అని ఉంటుంది, షాక్ ప్రూఫ్ అని ఉంటుంది. వాటర్ ప్రూఫ్ అంటే అర్థం ఏంటంటే ఆ వాచ్కి నీరు వెళ్ళదు. షాక్ ప్రూఫ్ అంటే నువ్వు ఎంత గట్టి కొట్టినా చేసినా ఆ వాచ్ ఏమవుతుంది అంటే. నేనంటానండి, విశ్వాసులు వీపు మీద చూస్తే హోలీ గోస్ట్ ప్రూఫ్ అని ఉంటుంది, పరిశుద్ధాత్మలోనికి వెళ్ళదలకి. అండ్ వర్డ్ ఆఫ్ గాడ్ ప్రూఫ్ అంటే దేవుని వాక్యాలకు వెళ్ళదు. చాలామంది చోటు పాములకు వచ్చి కూర్చుంటారు గుళ్ళో. చోటు పాముల గురించి బైబిల్ ఉన్నది, మీరు చోటు పాముల వల్లే ఉండకూడదు ఏంటంటే. చోటు పాము అంటే ఏంటంటే, పాము ఏది ఏంటి, పాముకి ఏంటంటే చెవులు ఉంటాయి. ఎవరైనా చూసారా పాము చెవులు? ఒకటినా పాము చెవులు ఒకటి చూడ్డు. పాముకి ఒళ్ళంతా చెవులే, దాని ఒళ్ళంతా స్పర్శ ఉంటుంది పాములకి. వెరీ సెన్సిటివ్. ఈ జంతువులన్నిటిలో అతి సెన్సిటివ్ ఏంటంటే స్నేకే. పాముల వలె వివేకులను, పావురోలే నిష్కపలేని. స్నేక్ ఈజ్ వెరీ సెన్సిబుల్ క్రీచర్. దానికి చెవులు లేవు. ఎక్కడ ఉంటే చెవులు, ఒళ్ళంతా చెవులే దానికి.
చెవిటి పాములు గురించి బైబిల్లో రాబడి చెవిటి పాములు ఎక్కడ ఉంటాయా? పాములోడు అంటే ఇప్పుడు లేదు మనకు చూడగానే, పల్లెటూరులో ఉన్నాయి ఇంకా బొట్టలు వేసుకొని పెట్టి పాములు ఆడిస్తుంటాడు. పాములోడు ఆ పాములు వెనికినప్పుడు చెవిటి పాము గురించి వెనుకుతుంటాడటండి. ఆడికి చెవిటి పాము కానీ దొరికితే ఆడికి పండగ అనమాట. మిగిలిన పాము ఏదైనా సరే దాన్ని బోరెత్తేనే ఆట ఆడుతుంది. చెవిటి పాముకి ఒకసారి బోర చూపిస్తే చాలా ఆడుతూనే ఉంటుంది. అది అనుకుంటుంది బోర ఊతున్నాడు అనుకుంటుందట. చెవిటి పాము మనకి ఎలా తెలుస్తుంది అంటేనంటే, మీరు చూసారులేదు, నేను చూశాను పాములోడు ఆటలు ఆడించి చూశాను. ఆడు సెంటర్లో లాస్ట్లో పామును పెడతాడని పెట్టి అప్పుడు ఆడు అడుక్కుంటుంటాడు అనమాట బొట్ట పెట్టుకొని. ఆ పాము మాత్రం అలాగే ఉంటుంది అనమాట. ఆడు ఏంటంటే ఊతున్నాడు అనుకుంటుంటుంది అనమాట చెవిటి పాము. మరి దానికి ఎలా తెలుస్తుంది ఆ ఊదట్లేదని? అది చెవిటి పాము మనకి ఎలా తెలుస్తుంది అంటే, లాస్ట్లో ఇంకా ఆట అంతా అయిపోగానే ఆడ ఆ బుట్ట క్యాప్ తోటి దాని బుర్ర మీద ఎలా కొడతాడు అనమాట. అప్పుడు ఓహో అయిపోయినట్టుంది ఆట నుంచి లోపలికి వెళ్ళి. బైబిల్ ఉన్నదండి, చెవిటి పాముల వల్ల ఉండకండి అంటాడు. ఉంటారు చెవిటి పాములు ఇప్పుడు కూర్చుని వాళ్ళ గ్యారంటీగా ఉంటారు. అలా కళ్ళు ఎలా పెట్టి చూస్తాడు. ఆ బాధ ఏవి ఇంత కూడా ఆ బాధ ఎక్కదండి వాళ్ళకి. నాకు అలవాటు ఏంటంటే, అమ్మ మదర్ సర్వీస్కి వచ్చారు రెండోసారి ఏంటివన్నా వాక్యం అంటే, అమ్మా ఏంటి విన్నానండి, ఓహో సాయంత్రం అడిగినా చెప్పలేరు, మర్చిపోతారనమాట. దానికి అర్థం ఏంటి తెలుసా? ఎవరండి వాళ్ళు? చెవిటి పాములు అనమాట. ఇక్కడే వింటే కదా నీ బుర్రలోకి వెళ్ళడానికి. ఏంటి మిగిలిన విషయాలు అన్నీ జ్ఞాపకం ఉంటాయి కదా. నన్ను పలానా సంవత్సరంలో పలానా రోజు వాళ్ళు ఇలాగ అన్నది వాళ్ళు ఇలాగని అవి జ్ఞాపకం ఉంటాయి. మళ్ళీ వాక్యం జ్ఞాపకం ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే నువ్వు చెవిటి పాములకు వచ్చి కూర్చున్నాడు అనమాట. వాళ్ళకే చెప్తున్నాడు, వేకప్ చెవిటి పాములారా లెగండి, చదువురా. రెండోది మళ్ళీ రక్షణ సమీపంలో ఈ ఉన్న రక్షణ అనేది సమీపంగా ఉంది. ఆధ్యాత్మిక స్పృహ నుండి మేల్కొని ఆధ్యాత్మిక స్పృహ నుండి మేల్కోవాలండి. ఆధ్యాత్మిక స్పృహ అంటే స్పిరిచువల్ వేకప్. బతకాలనుకున్నోడికి ఆధ్యాత్మిక స్పృహ ఉంటుందండి. చచ్చినోడికి ఏమి ఉండదు. అది ఆత్మను ఆర్పకుడనే మాట ఏంటంటే చచ్చినోడు అనమాట. అంటే స్పిరిచువల్లీ డెడ్. వాళ్ళ మీద వాక్యం పంచేదు, దేవుడు పంచాడు, ఏం పంచే వాళ్ళకి. దాని నుంచి నువ్వు మేల్కోవాలి. నెంబర్ 3, ఇది ఉదయాన్నే లేచి ప్రార్థన మరియు దేవునితో సహవాసంలో సమయం గడపడానికి మేల్కొల్పు. ఎప్పుడు లేగాలటమా? ఉదయాన్నే లేచి. అంటే ఉదయాన్నే ఎవరు లేస్తాడండి? పాస్టర్ గారు మా ఆయన రాత్రి 1 గంటకు వచ్చాడండి, వచ్చినోడు తాగి వచ్చాడండి పాస్టర్ గారు, 1 గంటన్నర పడుకొని ఇవ్వలేదండి పాస్టర్ గారు, ఏటి లెగిస్తే నేను అంటాను. అంటే మీకు తెలియదు కానీ కొద్దిగా డెవలప్డ్ సొసైటీ ఏంటంటే వాళ్ళకి రాత్రే ప్రయాణాలు ప్రారంభమవుతాయి. ఆడ మగకి కూడా రాత్రే 10 గంటల తర్వాత ఇల్లు వదిలి వెళ్తారు. ఇంటికి వచ్చేసరికి 2, 3 అవుతుంది. వాళ్ళు తెల్లారు లెగిస్తారండి. వాళ్ళు తెల్లారు లేగరు. మీకు అలాంటి వాళ్ళు తెలుసో తెలియదు, నాకు చాలామంది తెలుసు. వాళ్ళు 10 గంటల వరకు లేగరు, 11 వరకు లేగరు. వేకువజామునే లెగాలా వద్దా? ముఖ్యంగా స్త్రీలు లెగాలా వద్దా? సామెతల గ్రంథం 31 అధ్యాయంలోకి వెళ్ళండి. అక్కడ ఏం చెప్తండి? గుణవతి అయిన భార్య దొరుకుట అరుదంటే ఒక మంచి భార్య దొరకడం కష్టం అంటాడు. ఆడికున్న లక్షణాల్లో ఒక లక్షణం ఏంటండి? వేకువజామునే లెగుస్తుంది. వేకువజామునే లెగడం అనేది ఏంటి? దట్ ఈస్ ద సైన్ ఫర్ హెల్తీనెస్, దట్ ఈస్ ద సైన్ ఫర్ ద గాడ్లీనెస్. వేకువజామునే లెగడం అనేది నీ ఆరోగ్యానికి ఒక సూచన, ఆధ్యాత్మిక జీవితానికి అదొక సూచన. నేను ఎంత ఆరోగ్యంగా ఉండడానికి కారణం అదే. 72 సంవత్సరాలు బీపీ లేసో జబ్బులు లేవంటే వేకువజామున లేస్తాను. నేను 4 o'clock ప్రైడ్లో ఉంటాను, మోకాళ్ళ మీద ఉంటాను. అదే నాకు ఆరోగ్యానికి రహస్యం, అదే నాకు ఆధ్యాత్మిక జీవితానికి రహస్యం. అక్కడ ఏమంటున్నాడు చదువు మళ్ళీ? ఇది ఉదయాన్నే లేచి ప్రార్థన మరియు దేవుని సహవాసంలో సమయాన్ని గడపడం. ప్రార్థన అంటే దేవుడితో మాట్లాడడం. తర్వాత ఏమన్నాడండి? సహవాసం, ఫెలోషిప్ విత్ ద గాడ్. అండ్ మీరు ఆలోచించండి, ఒక్కొక్కసారి ఎవరైనా నాకు ఫోన్ చేస్తే బాగుంది అనిపిస్తుంది, ఒక్కొక్కసారి ఎవరైనా నాతో మాట్లాడితే బాగుంది అనిపిస్తుంటుంది. కారణం ఏంటంటే ఆ ఫెలోషిప్ గురించి మనం చూస్తుంటాం. మన మాటల వరకు చెప్పుకోవాలని ఆశిస్తాం, వాళ్ళ మాటలు వినాలని మనం ఆశిస్తాం. తర్వాత ఇది యేసుక్రీస్తు ద్వారా రూపొందించబడిన ఒక అభ్యాసము. ఇది ఎవరు దీన్ని డిజైన్ చేశారు? ఎవరు దీనికి పెట్టారంటే యేసుప్రభు పెట్టారు. అండ్ యేసుప్రభు గారు ఎవరండి? తండ్రి అయిన దేవుడు కుమారుడిగా వచ్చాడు. యేసుప్రభు అంటే దేవుడు. ఆయనకి పని ఉందని ప్రార్థన చేసిన పని, ఆయనకి ఆయనే ప్రార్థన చేసుకోవాలి. అండ్ ఆలోచించేయండి, ఇప్పుడు
నేను వేకువజామునే లెగిసి 4 గంటలకు ప్రార్థన చేస్తున్నాను, మీరు చెయ్యండి అని చెప్తున్నాను. ఎందుకు అంత గట్టిగా చెప్పగలుగుతున్నానండి? నేను చేస్తున్నాను కాబట్టి మీకు చెప్పగలుగుతున్నాను. ఇప్పుడు దీనివల్ల మన చర్చిలో చాలామంది వేకువజామున లేచి ప్రార్థన చేస్తున్నారు, చాలామంది చేస్తున్నారు. కారణం ఏంటంటే పాస్టర్ గారు లేస్తున్నారు, మనం లెగాలి అని. ఇంకోటి ఏంటి, మీకు 4 అవగానే మీ ఫోన్ డింగ్ ఇమ్మంటుంది అనమాట. పాస్టర్ గారు లేచిపోయారని తెలుసుంటుంది. వేకువజామునే ఆయన లెగిసి ప్రార్థన చేయటం వల్ల శిష్యులు కూడా ప్రార్థన చేశారు. మీరు మెలకువగా ఉండి శోధనలో పడకుండా ప్రార్థన చేయండి అంటే ఆయన వెళ్ళి ప్రార్థన చేసి వచ్చరికి ఏం చేస్తున్నారండి? గాఢ నిద్రలో పోయారు. దట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ అండి. అది మనిషి లక్షణం. యేసు ప్రభు ఎందుకు ప్రార్థన చేయమని ఆయన గురించి ఏమన్నాడా? ఏం చెప్పాడంటే, మీరు శోధనలో పడకుండానట్లు మీ గురించి మీరు ప్రార్థన చేసుకుంటుంటే వాళ్ళకి కష్టంగా ఉంది. అర్థమైందండి? ఇవాళ ఉదయాన్నే మొదటిసారి ఒక తల్లిని పిలిచాను, రామాయలా చెప్పి, అమ్మ నువ్వు ఏం తల్లివమ్మా, నువ్వు వేకువజామున లేచి ప్రార్థన చేస్తున్నావు అని. అలా చూస్తుంది నాకు. చేస్తున్నాను. ఏం ప్రార్థన చేస్తున్నావు నువ్వు? కన్నీటి ప్రార్థన చేయి, రోదన చేసి ప్రార్థన చేయి. అంటే వాక్యం ఏం చేయాలి? రోదన చేయి స్త్రీల్ని కనుగొనండి, యెరూషలేము కుమార్తెలారా మీ గురించి మీరు ఆడండి, మీ పిల్లల గురించి మీరు ఆడండి చెప్పాను. నీ ప్రార్థనలో శక్తి ఉంటే నీ బిడ్డల జీవితాలు ఎందుకు ఇలాగ అయిపోయాయి? ట్రై చేయి. ప్రార్థన మారుస్తుంది, స్థితిగతులు మార్చేది ప్రార్థన. ఇంగ్లీష్లో చక్కని సేయండి, ప్రేయర్ చేంజెస్ థింగ్స్ అంటాడు. ప్రార్థన అనేది విషయాల్ని మార్చేస్తుంది ప్రార్థన. తర్వాతమ్మా, విశ్వాసులు అప్రమత్తంగా ఉండాలని చెబుతుంది. విశ్వాసులు అప్రమత్తంగా ఉండాలని చెప్పి, విశ్వాసులు అంటే జాగ్రత్తగా ఉండాలి. ఇక దేశప్రభు గారు చెప్పారు, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి, అప్రమత్తంగా ఉండాలి. ఏంటి మనం అనుకుంటామండి, చాలా బాగున్నది, మాకేం కష్టాలు లేవు, శ్రమలు లేవు అని అనుకుంటారు. చూసా, అప్పుడు వస్తుంది అసలు శ్రమ. భర్తలో దూరేస్తుంది దెయ్యం, లేకపోతే భార్యలో దూరేస్తుంది, పిల్లల్లో అప్పుడు వినని ఒక సంఘటన వింటాం. సడన్గా యాక్సిడెంట్ అయిపోయిందని వింటాం ఇంట్లో వాడికి, సడన్గా ఆర్థిక ఇబ్బంది వచ్చిందని. అంటే బాగున్నది అని నువ్వు అనుకునే టైంలో నీ మీదకి ఉపద్రవం వచ్చినట్టుగా కష్టం వచ్చేస్తుంది. అదే ఇక్కడ చెప్తున్నాడు, మళ్ళీ చదువు తల్లి. విశ్వాసులు అప్రమత్తంగా ఉండాలని చెబుతుంది. ఎవరు అవిశ్వాసుల గురించి చెప్పట్లేదు, విశ్వాసులు చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకు ఉండాలండి? సాతానుడు గర్జించు సింహం వలె తిరుగులాడుతున్నాడు. ప్రార్థనా పరులు చాలా జాగ్రత్తగా ఉండాలి, భక్తి కలిగిన వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. కారణం ఏంటండి? క్రీస్తు యేసునందు సద్భక్తితో జీవింపను ఉద్దేశించడానికి శ్రమలు తప్పవు. అండ్ మీరు బాగా ఆలోచించండి, నేను చెప్తాను మీకు ఈజీగా అర్థమైపోద్ది. మీరు గాలికి తిరుగుతూ ఇష్టానుసారంగా ఉండేవాడు, మీ భర్త మిమ్మల్ని ఏమి అనేవాడు కాదు. మీరు ప్రార్థనా జీవితంలోనికి వచ్చి దేవుడా దేవుడు అనగానే వాడికి ఎంత కోపం వస్తుందో మిమ్మల్ని చూసి. ఇష్టపడడు, మీ భక్తిని వాడు ఇష్టపడడు. అండ్ అలాగే పిల్లలు, ఆడపిల్లలు, మగపిల్లలు ఇంట్లో భక్తిగా ఉంటే పెద్దవాళ్ళకి ఇష్టపడరు. వాళ్ళు ఏంటి వీళ్ళు ఎంతసేపు భక్తి మాటలే, నా మాట వినట్లేదన్న అంటే ఇలా లేదు, తప్పుడు బోధలు చేస్తుంటారు, వీళ్ళు వినరు, వాళ్ళకి కోపం వస్తుంటుంది. కనుక నువ్వు భక్తిగా ఉంటే ఇతరులకి నువ్వు కష్టంగానే ఉంటావు. అందువల్ల ఏమంటారండి, మళ్ళీ చదవండి అది. విశ్వాసులు అప్రమత్తంగా ఉండాలని. ఎవరైతే ప్రభు కొరకు జీవించాలని వాడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాడి ఇంట్లోనే శత్రువులు ఉంటారు. యోబు గారికి శత్రువు ఎవరండి? భార్య శత్రువు. భార్య చదివి ఎందుకురా బాబు ఈ గోళ్ళంతా, దేవుడు దూషించా, రోగాల నుంచి పైకి వచ్చిరా అని చెప్తుంది భార్య. కనుక భార్యలు చాలా, అంటే విశ్వాసుల భార్యలు, ముఖ్యంగా సేవకుల భార్యలు, విశ్వాసుల భార్యలు సాతానులాగా ఉంటారండి. స్టాన్లీ జోన్స్ అనే ఆయన ఇంగ్లాండ్ నగరంలో గొప్ప పరిచయం చేశాడు, గొప్ప భక్తుడు ఆయన. ఇంగ్లాండ్ నగరంలో గొప్ప పరిచయం చేశాడు, ఎంతసేపు సేవలో ఉండేవాడు. సరే ఏదో టైంలో ఇంటికి వెళ్దాం, భార్యని పిల్లలు చూద్దాం. ఇంటికి రాగానే ఇంట్లో ఇలాగ అడుగు పెట్టగానే భార్య గొడవ మొదలెట్టిందండి. ఎక్కడ పోయి ఏం చేసావు, ఎక్కడ తిరుగుతాను మొదలుగాని. మళ్ళీ ఆయన ఎలాగ ఇంట్లోకి వచ్చాడు, అలాగే చెప్పులు వేసుకొని మళ్ళీ వెళ్ళిపోయాడండి. సేవకులు చాలామంది అండి, భార్యల ద్వారా కష్టపడిన సేవకులు. నేను నా బుక్లో రాశానండి, పాస్టర్స్ భార్యలు 98% పాస్టర్స్ భార్యలు సాతాను దూతలని రాశారు. సేవపాటు చేసేది వాళ్ళే. ఇవాళ మెగా చర్చ్ అయిన వాళ్ళు పెద్ద పెద్ద సేవకులు పాడవుతుంది ఎక్కడ, భార్య వల్లే ముందు పాడవుతుంది. భర్త భక్తిగా ఉంటాడు, భార్య భక్తిగా ఉండదు. భర్త ప్రార్థన చేస్తాడు, భార్య ప్రార్థన చేయదు. అండి నాకు ఎరిగిన ఆస్ట్రేలియన్ టీం జీసస్ హీల్స్ అనే టీం వాళ్ళు వచ్చారు. స్టీవర్డ్ అని, అప్పుడు ఆయన పెద్ద పెద్ద మీటింగ్స్ రైల్వే స్టేడియంలో పెద్ద మీటింగ్స్ పెట్టారు.
కోటీశ్వరుడు అనమాట. నాకు ముందు నుంచి ఇంటర్వ్యూస్ చేయడం అలవాటు అనమాట. కానీ ఆ స్టూవర్డ్ అనే భార్య చాలా అందగెత్తే ఒక పక్కన చేతులు కట్టుకొని నిలబడి అలాగ ఉండేదండి. నేను స్లోగా ఒకరోజు అటు దగ్గరికి వెళ్ళాను. తెలుగు రాదు, ఇంగ్లీష్ కదా. అమ్మా, అందరూ ప్రార్థన చేస్తున్నారు కదా, నువ్వెందుకు వెళ్ళి ప్రార్థించేయాలి? నేను ఐ డోంట్ లైక్ దీస్ థింగ్స్ అన్నది. నాకు ఎలాంటి ఇష్టం ఉండవు అన్నది. మరి ఆ మాత్రానికి ఎందుకు వచ్చే ఇండియా, ఆస్ట్రేలియాలో ఉండిపోవాల్సింది కదా అని. ఐ లవ్ మై హస్బెండ్, నా భర్త అంటే నాకు ఇష్టం, అందుకే వచ్చి. అంటే అంత గొప్ప సేవకుడు ఎవరిని పెళ్లి చేసుకున్నాడండి? ఒక అవిశ్వాసిని వివాహం చేసుకున్నాడు. ఆవిడ సహకరిస్తుందా? సహకరిస్తుంది. సేవలో సహకరించింది ఆవిడ. తప్పవాడిదే, ఆవిడదే 100% ఆడిదే. తర్వాత ఆస్ట్రేలియా వెళ్ళిన తర్వాత జరిగిన సంగతి ఏంటి తెలుసండి? ఆమె ఆయన వదిలేసి వెళ్ళిపోయింది, సేవ కూడా పాడైపోయింది. అలాగే మీ జ్ఞాపకం ఉందా లేదు, మన దగ్గర పరీ బోన్స్ అన్న ఒక ఆయన వచ్చాడు. ఆయన ఆస్ట్రేలియా వాడే, చాలా అద్భుతమైన పరిచయం చేశాడు మన మధ్యని. ఆయన ఆస్ట్రేలియా వెళ్ళిపోయిన తర్వాత నాకు ఫోన్ చేశాడు, డాక్టర్ పస్సుల చాలా సాడ్ థింగ్ నాకు ఏర్పడింది ఇక్కడ. ఏంటైందంటే, నేను ఇండియా టూర్ నుంచి రాగానే నా భార్య నన్ను వదిలేసి ఇంకో పెళ్లి చేసుకుందని చెప్పాడు. ఈ సేవకులు భార్యల గురించి చెప్పాలంటే నా పుస్తకం రాయొచ్చు, సేవకుల భార్యలు ఎలాగ ఆటంక బండలుగా ఉంటారని. చదవమది మళ్ళీ. విశ్వాసులు అప్రమత్తంగా ఉండాలని చెబుతుంది. నువ్వు విశ్వాసం అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే నిన్ను నువ్వు కాపాడుకోవాలి. రెండు ఏంటండి, నీ కుటుంబాన్ని కాపాడుకోవాలి. నువ్వు విశ్వాసమైన భర్తవు అనుకోండి, నిన్ను నువ్వు కాపాడుకోవాలి, నీ కుటుంబాన్ని కాపాడుకోవాలి. నువ్వు విశ్వాసమైన భార్య అనుకోండి, నిన్ను నువ్వు కాపాడుకోవాలి, నీ కుటుంబాన్ని కాపాడుకోవాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సాతానుడు ఏం చేస్తున్నాడంటే, గర్జించు సింహం వలె తిరుగులాడుతున్నాడు, ఎవరిని మింగేద్దామా అని. అంటే సాతాను కుతంత్రాలు ఎదుర్కోవడం అంత ఈజీ ఏం కాదండి. ఇట్స్ నాట్ ఈజీ. సాతాన్ని ఎదుర్కోవడం అంత సులువు కాదు. సాతానుడు ఏంటంటే సులువుగా చిక్కులు పెడతాడు, రకరకాల సమస్యలు మీద తీసుకొని వస్తాడు. ఆరోగ్య సమస్యలు తీసుకొస్తాడు, బిడ్డలతో సమస్య తీసుకొస్తాడు, భర్తతో సమస్య తీసుకొస్తాడు, భార్యతో సమస్య తీసుకొస్తాడు. విశ్వాస అనేవాడు 24 గంటలు ప్రార్థనా జీవితం లేకపోతే ఆడు ముందుకు వెళ్ళాడండి. విశ్వాస ఇట్ హైలీ ఇంపాసిబుల్. తర్వాతమా, ఇది చీకటి పనులను విడిచిపెట్టి వెలుగు కవచాన్ని ధరించుకోవడం. మేలుకోవడం అంటే ఏంటండి? చీకటి పనులు అంటే ఏంటండి? రాత్రి దొంగ ఎప్పుడు ప్రయాణం చేస్తాడండి? మొదలు పెడతాడు రాత్రిలోనే. వ్యభిచారులు ఎప్పుడండి? రాత్రిలోనే. ఈ గాలికి తిరిగే వాళ్ళంతా రాత్రులే. చీకటి పనులను అవి విడిచిపెట్టాలి. మీరు పగటి సంబంధులు అంటారండి. అండి నేను రాత్రి 10వ గంట తక్కువ పడుకుని పోతాను, అంతే. నాకు సీఎం కాదు పిఎం ఎవడు పిలిచినా నేను వెళ్ళనండి. బిల్ గేట్స్ వచ్చి పార్టీకి రమ్మని నేను వెళ్ళనండి. దట్ ఈజ్ మై స్లీపింగ్ టైం. 10అవగానే పడుకుని పోతాను, ఉదయం 4 అవగానే లేచిపోతాను. దట్ ఈజ్ అ సీక్రెట్ ఫర్ మై బ్లెస్సింగ్స్. నా ఆశీర్వాదానికి కారణం అదే. నీకు రోగాలు ఎప్పుడు వస్తాయో తెలిసి, ఎప్పుడు నిద్ర తక్కువైతే అప్పుడు రోగాలు వస్తాయి. నిద్ర తక్కువ అవడం వల్ల వచ్చేది జాండీస్ వస్తుంది. నిద్ర తక్కువ అవడం వల్ల నీకు సరైన ఆరోగ్య పరిస్థితులు ఉండవు. ఈ దేహం అనేది ఎవరిదండి? దేవుడిచ్చిన బహుమానం, దేవుని యొక్క ఆలయం. దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన పని నీకు ఉంది. దానికి ఇవ్వాల్సిన రెస్ట్ దానికి ఇవ్వాలి, దానికి ఇవ్వాల్సిన జాగ్రత్త తీసుకోవాలి. రాత్రి క్రియలను విడిచిపెట్టాలి. షుడ్ అవే. ఇక్కడ నా యవనస్తులకి ముఖ్యంగా చేద్దాం, రాత్రులు ఎవడైనా ఫ్రెండ్ పిలిస్తే వెళ్ళకండి దయచేసి. దే ఆర్ ద ఈవల్ పీపుల్. రాత్రులు ఎవడైనా పార్టీలు గట్టి పిలుస్తున్నాడంటే వాడు దైవ సంబంధమైన వాళ్ళు కాదు. వాళ్ళకి మీకు స్నేహాలు కూడా వద్దు. నేను మనవి చేసిన ఆడపిల్లల మగపిల్లల నా చర్చిలో ఉన్న వాళ్ళు, మైక్తో వింటున్న వాళ్ళు చెప్తున్నాను, విశ్వాసులైన వారు ఈ రాత్రి ప్రయాణాలు పెట్టుకోకుండా అటువంటి స్నేహితులకు దూరంగా ఉండండి. ఎందుకంటే వాళ్ళు ఎలాగా పాడే వాళ్ళు లోకానికి నరకాన్ని పోతారు, వాళ్ళు నిన్ను కూడా నరకాన్ని తీసుకొని పోతారు. రాత్రి క్రియలను విడిచిపెట్టి వెలుగు కవచాన్ని ధరించుకోవాలి. యూ మస్ట్ బీ ఎ చైల్డ్ ఆఫ్ ద లైట్. వెలుగు కవచాన్ని ధరించుకోండి. తర్వాత పాపం నుండి నీతికి స్పృహతో మారడానికి నొక్కి చెబుతుంది. పాపం నుండి నీతిలోకి రావాలండి. పాపం అనేది ఎలాంటిదంటేనండి, ఏంటి పంది గురించి చెప్తాడు. ఏంటి పందిని తీసుకొచ్చి చక్కగా లక్స్ సబ్బుతో స్నానం చేసి చక్కగా ఇంటిమేట్ సెంట్ అంతా రాసి, నా బంగారు పంది అని మీరు సంతోషించి ఒకసారి ఇలా తిరగగానే ఎక్కడ ఉంటుందండి? అది
మళ్ళీ బురదలోకే పోద్ది. ఇలాంటి మనుషులు ఉంటారండి. వాళ్ళు మీరు మార్చలేరు. వాళ్ళు మీరు ఎన్ని చెప్పండి, వాళ్ళు ప్రయాణాలు వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు వ్యభిచార కార్యాలు చేస్తూనే ఉంటారు, వాళ్ళు దొంగ పనులు వాళ్ళు చేస్తూనే ఉంటారు, వాళ్ళు నీచ కార్యాలు చేస్తూనే ఉంటారు. దే ఫీల్ హ్యాపీ ఇన్ దట్. కంపుడికండి స్నానం చేస్తే ఇష్టపడ్డండి. ఆడ కంపులో ఎంతో ఆనందంగా ఉంటాడు. ఆడికి స్నానం చేస్తే అసహ్యంగా ఉంటుంది అనమాట. ఆడికి ఏంటి మీరు సోషల్ మీడియాలో చూస్తారు, ఈ కంపులు కొంతమంది పట్టుకొని బలవంతంగా తలకత్తిరించి బలవంతంగా స్నానాలు చేసి వాళ్ళకి ఇష్టం ఉంటుంది. ఆ కంపులోనే వాళ్ళు ఇష్టపడతారు. వాళ్ళు ఏంటి పంది వాసన మనకి నచ్చదు, కానీ అది ఎంత ఆనందిస్తుందో తెలుసండి. అసలు ప్రజలకి ఇందులో ఉన్న ఆనందం ఏంటి తెలుసు అని అనుకుంటుందండి. అది అదే ఇక్కడ చెప్తున్నాడు. ఏటమ్మ చదవది? పాపము నుండి నీతికి. పాపంలో వచ్చిన పైకి రావాలండి. ఇట్స్ వెరీ డిఫికల్ట్. మనుషుడు ఏంటండి జన్మతః పాపి. మనుషుడు జన్మతః పాపి. దావీదు గారు ఏం చెప్తున్నాడండి? నా తల్లి పాపంలోనే నన్ను గర్భం ధరించాను. పాపం అంటే మనుషులకి ఇష్టం అండి. తాగడం అంటే మనుషులకి ఇష్టం, వ్యభిచార కార్యాలు అంటే మనుషులకి ఇష్టం, దొంగతనం చేయడం అంటే మనుషులకి ఇష్టం. దే విల్ ఎంజాయ్ ఇన్ దట్. ఆనందిస్తారు. ఒరే తాగకపోతే ఏంట్రా లైఫ్ అన్నాడు. ఉండరా? యవనస్తులు ఎంతమంది వింటుంటారు మాట. ఏంటి ఆడపిల్లలు ఏటైనా వెళ్ళి మీకు భక్తి ఏంటే ఇష్టమైనట్టు తిరగాలి జీవితంలో చెప్పిన వాళ్ళు ఎంతమంది ఉంటారు అంటే దే విల్ ఎంజాయ్ ఇన్ దట్ సీన్. పాపము నుండి నీతిలోకి రావాలి. నీతి అనేది ఎక్కడి నుంచి వస్తుందండి? నువ్వు కొనుక్కుంటే దొరకదు. ఎక్కడ దొరుకుతుందండి? ఒక దేవుడి దగ్గర వస్తుంది. మన పాపములను మనం ఒప్పుకొని నీడలా ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక మనలను పరిశుద్ధులుగా చేస్తాడు. నీతి అనేది కొనుక్కుంటే దొరికేది కాదు. నీవంత నీతిమంతుడు అయిపోతుంటే నీవంత నీతిమంతుడు అయిపోలేవు. దేవుడి దగ్గరికి వెళ్ళాలి. తెల్లవారుజామున మేల్కొనుట ఆధ్యాత్మిక దృష్టి మరియు దేవునితో అనుసంధానం. అండ్ తెల్లవారు లెగడం అంటే ఏమంటున్నానంటే ఆధ్యాత్మిక దృష్టి, దేవునితో అనుసంధానం. ఏంటి నేను ఉదయకాలం లేచి ప్రార్థన మోకరించగానే నగదంతా వెలుగు వచ్చేస్తుందండి. నగదంతా దేవదూతలు వచ్చేస్తాయండి. దేవునితో ముఖాముఖిగా మాట్లాడుతుంటాను నేను. మీతో అలా మాట్లాడుతూ అలా ముఖాముఖిగా మాట్లాడుతుంటాను. ప్రతి చిన్న విషయం కూడా నేను దేవుడు అడిగితే వెంటనే నాకు ఫలితం చూపిస్తుంటాడు. నా జీవితంలో కూడా ఆలస్యం ఉన్నది ఒకటి ఏంటంటేనండి, చర్చ్ బిల్డింగ్ కావాలి. హ్యూజ్ చర్చ్ బిల్డింగ్. చిన్న బిల్డింగ్ కాదు నాకు కావాలి, హ్యూజ్ బిల్డింగ్ కావాలి నాకు. ప్రతిమా ఏదైనా నేను ఇలా ప్రార్థించగానే వెంటనే దాని ఫలం చూస్తుంటాను. మీకు కూడా చెప్తున్నాను, మీ ప్రార్థన ఫలించట్లేదంటే ప్రార్థన సమాధానం లేదు, ముందు సరి చూసుకోండి మిమ్మల్ని మీరు. యువర్ ప్రేయర్స్ మస్ట్ బి ఆన్సర్డ్. మీ ప్రార్థనకు సమాధానం రావాలి. అదేంటండి పాస్టర్ గారు అలా చెప్తున్నారని? ప్రభు ఏం చెప్పాడండి? అడుగుడి మీకు ఆన్సర్ వచ్చిందా లేదా? రావట్లేదంటే అర్థం ఏంటండి? దెర్ ఇస్ సంథింగ్ రాంగ్ విత్ యూ. నీలో ఏదో దోషం ఉంది, సరి చేసుకో. తర్వాత దేవుని ఆజ్ఞలు నెరవేర్చడానికి దేవుని ఆజ్ఞలు నెరవేర్చాలంటే ఏం చేయాలి? ఉదయాన్నే లెగాలి. ఏంటి మీకు చాలాసార్లు చెప్పాను, లెగిసాక ప్రార్థన చేయడం కాదు, ప్రార్థన కొరకు లేవండి. నేను లెగిసాక ప్రార్థించాను, ప్రార్థన గురించి లెగిస్తాను. ఏంటి ఆలోచించాను, మళ్ళీ చదవరాది? దేవుని ఆజ్ఞలను నెరవేర్చడానికి ఉదయాన్నే లెగడం అంటేనండి, దొంగల టైమ్స్ మీకు తెలుసో తెలీదు. దొంగ ఎప్పుడు వస్తాడంటే 3 గంటల నుంచి 5 గంటల మధ్యలోనే వస్తాడు. కరెక్ట్గా నిద్రపట్టే టైం అదే. హైవేస్లో యాక్సిడెంట్స్ ఎప్పుడో తెలుసు ఆ టైంలోనే అవుతాయి. అది అంతవరకు బాగానే ఉంటాడు, 2 గంటల వరకు డ్రైవర్. కరెక్ట్గా 3 అయ్యేసరికి కనుక్కోకుండా నిద్ర వచ్చేస్తుంది, అడిగి యాక్సిడెంట్ అయిపోద్ది. టైం ఏటో మళ్ళీ చదువుది? దేవుని ఆజ్ఞలను నెరవేర్చడానికి ఉదయాన్నే లెగడం అంటే అర్థం ఏంటంటే దేవుని ఆజ్ఞలు నెరవేర్చండి. నిన్ను ఉదయాన్నే నీ బాడీని లేపి క్రమశిక్షణగా దేవుని సన్నిధిలో మోకరించదు. నీ మాట వింటుందంటే బాడీ, నువ్వు దాన్ని ఇష్టానుసారంగా పడుకోబెట్టి ఇష్టానుసారంగా రెస్ట్ తీసుకో, ఏకలమయ్యే తాగు, నీ ఇష్టానుసారంగా జీవించండి, మా మాట వింటుందా దేహం? ఆత్మతో శరీర కార్యాలు చంపాలి. యూ షుడ్ కిల్. ఆ బాడీకి ఉన్న లేజినెస్ని చంపాలి మనం. ఆ బాడీకి ఉన్న బద్ధకత్వం తీసివేయాలి. బాడీ ఏం చెప్తుందండి? ఇంకొంతసేపు పడుకో అని చెప్తుంటుంది. తర్వాత చేద్దాంలే ప్రార్థన చేయాలి. నో షుడ్ స్టాప్ ఇట్. ఆత్మతో శరీర కార్యాలు చంపండి, అదే చెప్తున్నాడు. మళ్ళీ చదువురు? దేవుని ఆజ్ఞలను నెరవేర్చడానికి ఉదయాన్నే లెగాలి. ఉదయాన్నే మేల్కొనుట దేవునితో లోతైన ఆధ్యాత్మిక సహవాసం. ఏంటి ఇప్పుడు చూడండి, నేను ఉదయకాలం లెగడం వల్లే కదా దేవదూతల సన్నిధికి వస్తున్నాయి. నేను ఉదయకాలం లెగడం వల్లే కదా పరలోక రాజ్యం చూడగలుగుతున్నాను. నేను ఉదయాన్నే లెగడం వల్లే కదా నా రూమ్ అంతా వెలుగు వస్తుంది. మీకెందుకు రావట్లేదు?
నేను చాలామందితో మాట్లాడుతా, పాస్టర్ గారండి నాకు ఉదయం చేయడం అవ్వదండి, నేను మధ్యాహ్నం అందరూ పిల్లలు వెళ్ళిపోతారు కదా, వంటది అయిపోతుంది కదండి, మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ప్రార్థన చేస్తాను అంటది. నమ్మడానికి నేను అమాయకుడినే. ఏంటి మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత వచ్చేది ఏంటి సార్? నిద్ర వస్తుంది. మనం తింటున్న రైస్లో ఏంటంటే నిద్ర కలిగించే మత్తు ఉంటుంది రైస్లో. ఈ రైస్ ఎవరైతే తింటారో భోజనం చేయగానే మీకు అరగంటకు తీరక ముందే నిద్ర వచ్చేస్తుంది. ఆవిడ అప్పుడు ప్రార్థన చేస్తుందండి. ఏం ప్రార్థన అండి? నిద్రలో తలంచుకొని నిద్రలోనే ప్రార్థన చేసినట్టు ఫీల్ అవుతుంది అనమాట ఆవిడ. అర్థమవుతుందండి? కనుక ఎప్పుడు లేగాలమ్మా? ఎక్కువజామునే లేగాలి. తర్వాత తెల్లవారుజామున నిశ్శబ్ద వాతావరణంలో దేవుని స్వరాన్ని వినడం. ఏంటి ఒకసారి మీరు ఆలోచించండి. ఇక్కడ ఎంతమంది లేస్తారు? చేయలే ఎంతమంది కానండి నా మైక్లో వింటున్న వాళ్ళు. వేకువజామునే లేగండి, ట్రై చేయండి. 3 o'clock 4 o'clock లెగండి. యాజ్ యూజువల్గా మన వీధిలో ఉన్న గోల అరుపులు అవి ఏవి వినపడవండి. ప్రశాంతంగా ఉంటుంది. ఏంటి మా వీధిలోనే నేను ఉన్నానా అన్నట్టుగా ఉంటుందండి. అంత సైలెంట్గా ఉంటుందండి. ఆ మూమెంట్స్లో దేవుని ప్రార్థన చేస్తే అలాగ ఉంటుంది. ఒకసారి ఊహించండి, అది అనుభవిస్తే తెలుస్తుంది దానిలో ఆనందం. మళ్ళీ చదవరా? తెల్లవారుజామున నిశ్శబ్ద వాతావరణంలో దేవుని స్వరాన్ని వినడం. తర్వాత వేకువజామున మేల్కోవడం అనేది ఆధ్యాత్మిక వృద్ధిని పెంపొందించి మొట్టమొదటిగా నీ ఆధ్యాత్మిక స్థితిని పెంచుతుంది. తర్వాత దేవుని చిత్తంతో సమలేఖనం కావడానికి సహాయపడే ఒక క్రమశిక్షణ. 2 ఒకటి ఏంటంటే ఆధ్యాత్మిక జీవితాన్ని నీకు పెంపొస్తుంది. తర్వాత దేవునితో సమలేఖనం కావడానికి అంటే దేవునితో ఏకీభవం అవడానికి, దేవునితో కలవడానికి. ఏంటో ఒకసారి ఆలోచించండి. కైలాష్ మహర్షి గారు నన్ను దర్శించి 20 నిమిషాలు నాతో మాట్లాడారండి. నేను అనేక సార్లు ప్రభువుని చూశానండి, అనేక సార్లు. ఒకరోజైతే నేను ప్రార్థన చేస్తుంటే నా ఎదురుగా అంగి అంచు కనిపిస్తుంది, తెల్లగా దగ్గ మెరుస్తుంది అనమాట. ఏంటి అంగి అంచు అని అలా చూస్తుంటే అలా మీదకి వెళ్తుంటే పైకి వెళ్తే యేసుప్రభు గారి మొహం కనిపిస్తుందండి. అనేకమైన అనుభవాలు, ఆధ్యాత్మిక అనుభవాలు కౌంట్లెస్ అండి. మళ్ళీ చదువుతలేదు. వేకువజామున మేల్కొనడం అనేది ఆధ్యాత్మికంగా నువ్వు బలపడిపోతావు తల్లి, బలపడిపోతావు. నువ్వు విశ్వాసులు అయిపోతావు. మరియు దేవుని చిత్తంతో సమలేఖనం కావడానికి సహాయపడే ఒక క్రమశిక్షణ. అంటే నువ్వేమైపోతావు అంటే తల్లి ఆయన స్వరూపంలోకి వెళ్ళిపోతావు తల్లి నువ్వు. అంటే దయ్యాలు పెట్టిన వాళ్ళు నాకు అది చూడలేరండి. లోకానుసారులను ఎదురుగా కూర్చోలేరు, మాట్లాడలేరు నాతో. ఇవేమైపోతుంది అంటే క్రీస్తు చేసే స్వరూపం నీకు వచ్చేస్తుంది. ఆయన వెలుగు నీలోనికి వచ్చేస్తుంది, ఆయన ప్రకాశత నీలోనికి వచ్చేస్తుంటుంది. నేను నెల్లూరు దగ్గర బెట్టర్గుంట అనే ఊరు ఉంటుంది, దాంట్లో పబ్లిక్ మీటింగ్స్. నేను పూర్ణచంద్ గారు రేడియో స్పీకర్, ఆయన ఇద్దరం స్పీకర్స్. పెద్ద మీటింగ్, ఓపెన్ మీటింగ్స్ అనమాట. ఆయన లాస్ట్ డే పెద్ద అయినా అప్పుడు నేను మంచి యంగ్ ప్రాయంలో ఉండేవాడు, 84, 85 ఒకటి. ఆయన అన్నాడు, బాబు నేను వెళ్ళిపోతాను, నా ట్రైన్ టైం అయిపోయింది, మీరు ఆఖరి మెసేజ్ మీరే ఇవ్వండి అని. అలాగే సార్ అని లాస్ట్ మెసేజ్ ఇద్దరు అందరికి స్వస్థత ప్రార్థన మంచి జోష్గా ఉండేది. అప్పుడు ప్రార్థన చేస్తుంటే ఒక అమ్మాయిని పట్టుకొని వస్తున్నాడు, దెయ్యం పట్టింది అనమాట. పట్టుకొని వస్తే అమ్మాయి చక్కగా తెల్లగా బొమ్మలాగా ఉంది, మొక్క గొడ్డలా దించేసుకోండి. పట్టుకొచ్చి నేను రాను అని అరుస్తుందండి. మెల్లిగా మోసుకొచ్చారు ఆ దగ్గరికి. మోసుకొస్తే అలా మొక్క పెట్టేసి తీయండి అమ్మా, తీయొద్దు అంటుందండి. అది తీసిన తర్వాత నేను ప్రార్థన చేయొద్దు అంటుంది. నన్ను ఎల్లగొట్టదు. చిన్న మాట నేను సాతానా ఏ స్నాబ్లో నేను గద్దిస్తున్నా, ఈ అమ్మాయిని విడిచిపెట్టి వెళ్ళిపోను, తప్పని ఆమె కింద పెట్టి ఏటైంది అంటుంది. దయ్యాలు అదే రావండి, దయ్యాలు నన్ను చూసి పారిపోతాయి. చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించి, రోగాలని రావడానికి వీల్లేదండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, నా వాక్యం ఏంటంటే ప్రపంచంతో చెప్తాను, రోగాలున్న ఏ పాస్టర్ వాక్యం చెప్పడానికి అర్హుడు కాదు. కారణం ఏంటంటేనండి, నువ్వు యేసు ప్రభుని నీ జీవితంలో చెప్పి నువ్వు వాడికి ప్రసంగం చేస్తావు. నువ్వే రోగాలతో ఎవడికి చెప్తావు? యేసు ప్రభు అద్భుత కార్యాలు చేస్తావు, ఎవడికి చెప్తావు? నువ్వు
కనుక లాస్ట్ చదివితే అందరూ వేకువజామున మేల్కొనడం అనేది ఆధ్యాత్మిక వృద్ధిని పెంపొందించే దేవుని చిత్తాంతో సమలేఖనం కావడానికి సహాయపడుతుంది. బైబిల్ ఎవరిలోనికి వెళ్తామండి. బైబిల్ ఎవరన్నా మూలవాక్యం పాప చదివింది రోమన్స్ 13:11. మళ్ళీ ఒకసారి చదువు తల్లి. మేల్కొను వేళ అయినది. సబ్ టైటిల్ ఏంటంటే మేల్కొను వేళ అయినది. చదువురా. మరియు మీరు కాలాలను ఎరిగి నిద్ర మేలుకొని వేల అయిందని తెలుసుకొని అలా చేయండి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపం. రక్షణ సమీపం. కాలాలు ఎరగండి, తెలుసుకోండి, నిద్రలేగండి. కమ్అవుట్ లోకానుసారమైన వాటి నుంచి, త్రాగుడు, బలహీనతల నుండి, వ్యసనాల నుండి పైకి రండి. కమ్అవుట్, మేల్కొనండి. తర్వాత అంటున్నాడండి, మృతులలో నుండి లెమ్ము. రైజ్ ఫ్రమ్ ద డెత్స్. మృతులలో నుంచి లెమ్ము. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము. గెట్ అప్ ఫ్రమ్ ద డెత్స్. మృతుల్లో నుంచి లెమ్ము. క్రీస్తు నీ మీద ప్రకాశించినని ఆయన చెప్తున్నాడు. వాళ్ళు చదువుతాలి. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని. ఏమంటే ఆలోచించండి. నువ్వేం చేస్తున్నావట? ప్రార్థన చేయకుండా చక్కగా భోజనం చేసి పీకలమయ్య తిని ఏం చేస్తున్నాడట? పడుకుంటున్నావట. ఏమంటున్నాడు? నిద్రించుచున్న నీవు మేల్కొని లెగి మృతులలో నుండి లెమ్ము. ఎక్కడి నుంచి లేగలమ్మా నువ్వు? మృతుల్లో నుంచి లెమ్ము. అంటే నీ చుట్టూ ఎవరున్నారండి? డెడ్స్. నీ చుట్టూ మృతులు ఉన్నారు. ఒకవేళ నీ కుటుంబం ప్రార్థనా జీవితం లేకపోతే నీ కుటుంబం మృతులే. ఒకళ్ళు అన్ని సహవాసాలతో ఉంటే అన్ని స్నేహితులు అందరూ మృతులే, చచ్చిన వాళ్ళు. చచ్చిన వాళ్ళ నుంచి పైకి రా. చచ్చిన కుటుంబాల నుంచి పైకి రా. చచ్చిన స్థితిగల నుంచి పైకి రా. మేల్కోవడం అంటే ఒక చిన్న విషయం. నువ్వు మేల్కోవడమే కాదు. కమ్ అవుట్ ఫ్రమ్ ద డెత్స్. ఆ మృతుల నుంచి పైకి రా, లేకపోతే వాళ్ళు నిన్ను చంపేస్తారు వాళ్ళు. ఏంటి మీరు ఆలోచన చేయండి. ఎవరికైనా కరెంట్ షాక్ కొడుతుంటుందండి. ప్రైజ్లో హల్లెలూయా మా నాన్న నీళ్ళని ముట్టుకొని లాగుతావు నువ్వు, ఏటవుతుంది? నువ్వు కూడా కరెంట్ వచ్చేస్తుంది నీకు. ఏంటి చాలాసార్లు వారి సొంత పిల్లల్ని కూడా ఆపదలు ఉండి చూస్తారు తప్ప వాళ్ళు ఏం చేయలేరు. కారణం వీడు చచ్చిపోతాడు అందులో. అదే చెప్తున్నాడు, కమ్ అవుట్ ఫ్రమ్ ద డెత్స్. చచ్చినోడు ఎలాగే చేస్తాడు, వాడిని ఎవడు కాపాడలేడు. కానీ వాళ్ళ దగ్గర నుంచి రా, నువ్వు జీవించు, నువ్వు బ్రతుకు. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళకి, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ నేను చెప్తున్నానండి, నువ్వు విశ్వాసురాలుగా జీవించాలంటే నువ్వు ఒంటరిదానివే. నువ్వు విశ్వాసిగా జీవించాలంటే నువ్వు ఒంటరివాడు. ఎవడు రాడు నీతో. నువ్వు అనుకుంటున్నా నీ భార్య వస్తుంది, నీ భార్య నీతో రాదు. నీ భర్త వస్తాడు అనుకోండి, నీ భర్త నీతో రాడు. ఎవడు రాడండి. నువ్వు ఒంటరిదానివే, ఒంటరిగా పోరాడాలి. అదే చెప్తున్నాడండి. యోబు అనే ఆయన చిన్న అని కాదు, ఈజ్ ఎ స్కాలర్, చాలా మేధావి యోబు అని ఆయన ఏమంటున్నాడంటే, తల్లి గర్భం నుండి దిగంబరణ ఇచ్చాను, దిగంబరణ వెళ్ళిపోతున్నాను. ఇది నా మాటలు అవిశ్వాసులకు అర్థం కాదు, నామినల్ క్రిస్టియన్స్కి అర్థం కాదు నా మాటలు. నువ్వు విశ్వాసం అయితే నీకు అర్థమైపోద్ది. నువ్వు విశ్వాసం అయితే నువ్వు ఒంటరి పిల్లవైనా నువ్వు ఒంటరిదాన్ని మీ ఇంట్లో ఎవడో నీతో ఏకీపించరు. నీ మాటకి ఎవరు ఒప్పుకోరు మీ ఇంట్లో వాళ్ళు. నేనేమంటారంటే వదరపట్టిన మాట్లాడుతుందండి ఈ అమ్మాయి అంటారు. నువ్వు విశ్వాసం అయితే నిన్నెవడు లైక్ చేయడు. మీ ఇంట్లో ఏంటంటే వీడు పనికి మాలి మాట్లాడుతాడని, వీడు వదరపట్టిన మాట్లాడుతాడు అంటారు. యేసయ్య మీద కోపం ఎందుకు వచ్చింది అంటే అన్నదమ్ములకి, వాడు నిజం చెప్తున్నాడు కోపం వచ్చింది అన్నదమ్ములకి. దావీదు మీద కోపం ఎందుకు వచ్చిందండి? నిజం చెప్తున్నాడు దాడి మీద కోపం వచ్చింది. నన్ను మా ఇంట్లో వాళ్ళు ఇష్టపడలేదు, నన్ను నా అన్నదమ్ములు ఇష్టపడలేదు. కారణం దేవుడు నాలో ఉన్నాడు కాబట్టి వాళ్ళకి ఇష్టపడలేదు. నేను ఇవాళ ఎవడైనా నేనంటే ఎవరికైనా ఇష్టం లేదంటే అది దేవుడిలో ఏదైనా లెక్క అంతే. నాకు ఎవడైనా దేవుడిలో ఉంటే నన్ను ఇష్టపడతాడు కంపల్సరీగా. విశ్వాసులకి కుదురుతుంది, అవిశ్వాసులతో పోతారు. తర్వాత అంటున్నాడండి, నీతి ప్రవర్తనకు మేల్కోవడం దేనికండి? అమ్మ పాస్టర్ గారు లెగిసిపోమన్నారని అలా కూర్చొని అలా కాళ్ళు మెటకరించుకొని చేపలాగా. చేప పడుకోవడం ఎవరైనా చూసారా? ఎక్వేరియంలు ఉంటే మీ ఇంట్లో తెలుస్తుంది, చూడండి. చేప పడుకోవడం ఎప్పుడైనా చూస్తారా? చేప కళ్ళు ఎప్పుడు తెరిచే ఉంటాయి. చేప కళ్ళు మీద ఎప్పుడు చూడరు మీరు. ఇంట్లో ఎక్వేరియం ఉంటే ఒకరోజు 1 గంట సేపు అలాగా రాత్రి చేప కాస్త అలా చూడండి, అది అలా తిరుగుతూనే ఉంటుంది. ఇది రాత్రి పడుకోదు ఆ చేప అని అనుకో, పడుకుంటుంది చేప ఎప్పుడు పడుకుంటుందంటే కదలకుంటుంది, అలాగుంటుందండి. అది ఎప్పుడైతే కదలకుండా ఉన్నది అక్కడ పడుకున్నదని లెక్క అనమాట.
పడుకోకపోతే కదులుతుంది, అటు ఇటు వెళ్తాయి. కళ్ళు విప్పే పడుకుంటుంది చేప. దేవుడికి ఇచ్చిన గొప్ప కృప దానికి. అర్థమైందండి. నీతి ప్రవర్తనకు మేల్కొని ఉన్నాడు అంటే చేపలాగా పడుకోకుండా నీతి ప్రవర్తన మేల్కొని ఉండే అర్థం ఏంటంటే పడిపోకుండా చూసుకోరా అని అర్థం. దానికి అర్థమేది, తాను నిల్చున్నాను అనుకునేవాడు పడిపోకుండా చూసుకుంటే. కొంతమంది మీరు చూసారు లేదో, నాకు 72 సంవత్సరాలు కాబట్టి బోల్డ్ మంది చూశాను. ఇలాంటి మంచి విశ్వాసంగా జీవిస్తారండి, మంచి భక్తిగా జీవిస్తారు. ఆ తర్వాత అంత భ్రష్టులు అయిపోతారు. దేవుడి మీద కోపమో పరిస్థితిలో దేనివల్ల దేవుడికి దూరంగా వెళ్ళిపోతారు. అలాంటి వాళ్ళు నేను చాలామందిని చూశాను, భ్రష్టులు అయిపోయిన వాళ్ళు నేను చూశాను. ఇక్కడ ఏమంటున్నాడండి, నీతి ప్రవర్తనకు మేల్కొని ఉండాలి అంటే చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. వచ్చిన స్నేహితుడు ఎలాంటివాడు, వచ్చిన స్నేహితురాలు ఎలాంటిది, వచ్చిన బంధువు ఎలాంటివాడు, ఎక్కడి నుంచి నాకు గాయం తగులుతుంది, ఎక్కడి నుంచి నాకు బల్లెం పొడుస్తారు, ఎక్కడి నుంచి తుపాకి పేలుతుంది, ఏమైనా మేల్కొని ఉండాలట నీతి ప్రవర్తన కొరకు. 1 కొరింథీ 15:34. నీతి ప్రవర్తన గలవారే మేల్కొని, నీతి ప్రవర్తన గలవారే మేల్కొని ఉండండి, పాపము చేయకుడి, పాపము చేయకండి. పాపం అనేది నీకు వ్యక్తిగతంగా సంబంధించిందండి. భర్త పాపం చేస్తున్నాడు లేదా భార్యకి తెలియదు, భార్య పాపాలు చేస్తున్నాడు భర్తకి తెలియదు, ఎవడు చేస్తున్నాడు ఆడికే తెలుసు. అది చదవ మళ్ళీ. నీతి ప్రవర్తన గలవారే మేల్కొని అంటే నువ్వు నీతిగా జీవించడానికి మేల్కొని ఉండు, పాపము చేయకుడి, పాపం చేయకండి. దేవుని గూర్చిన జ్ఞానం కొందరికి లేదు, దేవుని గూర్చిన జ్ఞానం కొందరికి లేదు, మీకు సిగ్గు కలుగుటకు మీకు సిగ్గు కలుగుటకు ఎలా చెప్తున్నాను. దేవుని గూర్చిన జ్ఞానం లేదంటే అర్థం ఏంటి తెలుసండి, దైవ జ్ఞానం నీలో లేనప్పుడే నువ్వు పాపం చేస్తావు. దేవుని భయం లేనప్పుడే నువ్వు పాపం చేస్తావు అండి. యెహోవా యందు భయభక్తులు కలిగిండుట జ్ఞానం నాకు మూలమని తెలుగులో. అది ఒరిజినల్ ట్రాన్స్లేషన్ కాదు. అది ఒరిజినల్ ట్రాన్స్లేషన్ ఏంటంటేనండి, ద ఫేర్ ఆఫ్ ద గాడ్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ విజ్డమ్. యెహోవా యందు భయమే జ్ఞానానికి మూలం. ఇక్కడ ఏంటి కలిపాడని తెలుగులో, భక్తి అనేది కలిపాడు. ప్రజలకు భక్తి ఎక్కువైపోయి భయం లేదు. ఏంటి చూడండి, చాలామంది సమాజం దాన్ని భక్తురాలు అయిపోతారు, భక్తులు అయిపోతారు. అంతా దేవుడి మాటలే, దేవునికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా అంట. ఏంటి నీకు చెప్పాను కదా ఒకసారి, గతంలో చెప్పారు. ఆ పాస్ట్ గారు మంచి భక్తి కలిగిన పాస్ట్, ఎవరైనా ఎదురైతే మారు మనసు గురించి తప్ప ఇంకోటి చెప్పని పాస్ట్. ఆయన ఎదురైతే జనాలు అటు ఇటు పారిపోతుండ్రు, ఎదురాగానే మారు మనసు పొందారా అని అడుగుతున్నాడు. అలాంటి పాస్ట్ గారి ఇంటికి వాళ్ళ సమీప బంధువు వెళ్ళాడట, 3 అంతస్తుల మేడ. వాళ్ళ సమీప బంధువు వెళ్ళేసరికి, పాత రోజులు కదా ఇప్పుడు కాదు, మొదటి మెట్టిలాగా ఎక్కేసరికి ఒక పాట వినిపిస్తుందట. ఆరేసుకోబోయి పారేసుకోని పాట వస్తుందట. ఆయన ఒకసారి చెవులు సరి చేసుకొని, నేను కరెక్ట్గా వింటున్నానా లేదా, ఇది పాస్ట్ గారి ఇల్లు కదా, మారు మనసు గురించి చెప్పే పాస్ట్ గారి ఇల్లు కదా, నేను కరెక్ట్గా వింటున్నా లేదా, ఆ పాట వస్తుందట, ఆరేసుకోబోయి పారేసుకొని. ఈయన ఏటవుతుందా పాస్ట్ గారి ఇంట్లోని మెల్లిగా మెట్లన్నీ ఎక్కి చివరి మెట్టు ఎక్కేసరికి నడిపించునావా అని పాట వినిపిస్తుందట. ఆయన ఒకసారి 2 నిమిషాలు అలాగ ఉండిపోయి మొదటి మెట్లోనేమొచ్చి ఆరేసుకోబోయి పారేసుకో పాట వినిపించింది, ఇప్పుడేమొచ్చి నడిపించున్నాను పాట. ఏ పాట నిజం? అర్థమైందండి. అటువంటి భ్రష్ట జీవితంలో జీవిస్తున్న కాపర్ కుటుంబం, ఇవాళ కాపర్ కుటుంబం అంతా నాశనం అయిపోయిందండి. నా మైక్లో వింటున్న పాస్టర్లు అందరూ జాగ్రత్తగా రండి. పాస్టర్స్, యు బీ కేర్ఫుల్. దైవ సేవకులారా జాగ్రత్తగా ఉండండి, మీ కుటుంబాన్ని ముందు రక్షించుకోండి. దైవ సేవకుడిగా నీ కుటుంబాన్ని కాపాడుకో. ముందు నీ కుటుంబంలో నీకు సాక్ష్యం ఉండాలి. కుటుంబ సాక్ష్యం లేని ఏ కాపరి కూడా వాక్యం చెప్పడానికి అర్హుడు కాదండి, అర్హుడు కాదు. నా మాటలు కాదు, బైబిల్లోనే అధ్యక్షుడైన వాడు, బిషప్స్ అంటే ఎవరంటే పాస్టర్స్, అధ్యక్షుడైన వాడు తన గృహమును బాగుగా ఏలువాడై ఉండాలి. లేకపోతే వాడు ప్రసంగాలు చేయకూడదు. చేయొచ్చు, చేస్తే వాడికి ఏమున్నదండి, వాడికి ఏం చెప్పడదండి. మీలో అనేకులు బోధకులు కాకుడి, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుతాం. చదువు తల్లి మళ్ళీ. నీతి ప్రవర్తన గలవారే మేల్కొని పాపము చేయకుడి, పాపం చేయకండి. దేవుని గూర్చిన జ్ఞానం కొందరికి లేదు. ఏంటో సార్ ఆలోచన, ఎంత సిగ్గుకరైన మాట కదండి. దేవుని జ్ఞానం లేదంటే అంత భయంకరమైన మాట తెలుసు. ఆవిడ నీకు దైవ భయం లేదండి వాళ్ళకి.
అంటే ఏంటండి ఆ మాట ఎంత భయంకరమైన మాట అండి. చదవ ఆ మాట ఒక్కటే చదవండి. దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు. అంటే దైవ జ్ఞానం లేదనమాట. దే బికమ్ డెడ్. భయం లేదు, దేవుడు భయం లేదు, దేవుడు క్షమిస్తాడనే ఆలోచన లేదు, దేవుడు చూస్తాడనే భయం లేదు, దేవుని జ్ఞానము లేనివారు అంటున్నాడండి. తర్వాత అండి నిద్రపోతా లేచి ప్రార్థించు. నిద్రపోతులందరికీ చాలామందికి ఇష్టమైనది ఏంటంటే నిద్రపోవడం. తిన్నామా, త్రాగామా, పడుకున్నామా, నిద్ర అంటే చాలామందికి ఇష్టం. దాని గురించి ఏం చదువుతున్నాడండి, యోనా గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనం. యోనా గ్రంథం 1:6. అప్పుడు ఓడ నాయకుడు ఓడ నాయకుడు వచ్చి పోయి నిద్రపోతా. ఎవరు తెలుసండి అది? యోనా గారు. యోనా ఎవరండి? దేవుని సేవకుడు. దేవుడు ఏంటి చెప్పాడండి, నినివేకి వెళ్ళి ప్రవచనం చెప్పడం ఎంత గొప్ప పోస్ట్ అండి, ఎంత పెద్ద పోస్ట్ కదా. అప్పుడేం పిలాలా? ఓడ నాయకుడు వచ్చి, హలో ప్రవక్త గారు, హలో దేవుని సేవకుడు గారు, హలో పాస్ట్ గారు, హలో మెగా చర్చ్ పాస్ట్ గారు, హలో పెద్ద పెద్ద పాస్ట్ గారు, బిషప్ గారు అని పిలాలా. ఏమని పిలుస్తున్నాడమ్మా? ఓయి నిద్రపోతా. ఓయి నిద్రపోతా. ఏంటి ఎవడైనా వచ్చి ఒరే విక్టర్ ప్రభాకర్ నిద్రపోతా అంటే నేను బ్రతుకున్నాడు వేస్ట్ అండి, బ్రతుకున్నాడు వేస్ట్. ఒరే మెగా చర్చ్ పాస్టర్ నిద్రపోతా అంటే ఎంత సిగ్గుకరనమాట అండి అది. దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడండి? నినివేకి వెళ్ళరా అని చెప్పాడు. ఈడెక్కడ పోతున్నాడండి? తర్షీసుకు పోతున్నాడు. అంటే ఆల్రెడీ లాస్ట్ ఈజ్ పోస్ట్, గౌరవం పోయింది. దేవుడైతే అంత అమర్యాదగా మాట్లాడలేడేమో, అందుకే దేవుడు గాడితో మాట్లాడించాడు బిలాంతో. ఏంటో దేవదూత అలా మాట్లాడలేదేమో ఏంటి. ఆ వార్డ్ నాయకుడు తప్ప ఇంకోడైతే ఇలాంటి భయంకరమైన మాట వాడలేదేమో. అమ్మ పాస్ట్ గారు లాగా ఉన్నారు, సేవకుడిలాగా ఉన్నాడు, మరి ఏమంటే బాధపడతాడేమో, కానీ అది చక్కని మాట వాడాడు కదా. ఏటమ్మా? ఓయి నిద్రపోతా. ఏమంటే అసలు ఆలోచించండి, రాత్రి అంతా పడుకొని గొరకలు కొట్టే ఓ భక్తులారా ఓయి నిద్రపోతా అని దేవుడు నిన్నంటే ఎంత సిగ్గుపడతాడు, ఇష్టపడతాడు ఆ మాట. వీ డోంట్ లైక్ దట్ వర్డ్. ఎలా కనిపిస్తున్నాడు మీకు? ఎలా కనిపిస్తుంది అడుగుతాం కదా. ఓయి నిద్రపోతా, నీకేమి వచ్చినది? ఏమొచ్చింది నీకు? ఏం రాగం వచ్చింది? గుడికి ఎందుకమ్మా రాలేదంటే తలనొప్పి వచ్చిందంటే గుడికి రాలేదు. తలనొప్పి ఎందుకు వస్తుంది? దెయ్యాలు పట్టినప్పుడు వస్తుంది తలనొప్పి. గుడికి వెళ్ళే ముందు కడుపు నొప్పి వచ్చింది రాలేదండి, గుడికి వెళ్ళే ముందు ముక్కు నొప్పి వచ్చింది రాలేదండి. అప్పుడు ఏంటండి నీకేమొచ్చింది? నేనేమంటానంటే ఏం రోగం అండి అది? మాయ రోగం. ఈ మాయ రోగం వచ్చిన వాళ్ళందరి గురించి చెప్తున్నాడు. నీకేం వచ్చినది అంటే ఏమొస్తుంది సార్, వారిని మాయ రోగం వచ్చింది సార్. ఏం వచ్చినది? లేచి నీ దేవుని ప్రార్థించుము. లేచి నీ దేవుడు అంటే ఆడాసి సిగ్గులేని సేవకుడు. దేవుడు చెప్పిన మాట వినకుండా పారిపోతాడు. ఇప్పుడు నీ దేవుడికి ప్రార్థించంటే ఇప్పుడు ఆయన దగ్గర నుంచి పారిపోతున్నాడు. ఎవరి దగ్గర నుంచి పారిపోతున్నాడు? ఆయనకి ప్రార్థన చేయమంటాడు. సిగ్గు ఉన్నాడుక ఏం ప్రార్థన చేస్తాడు? దేవుడా అని అంటే అప్పుడు ఏమంటాడు? రే ఎక్కడికి వెళ్ళమన్నాడు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావురా, రే ఎక్కడ ఉండమన్నా నువ్వు ఎక్కడ అడుగుతాడు కదా దేవుడు. అడిగాడు లేదా దేవుడు? ఆదామో ఆదామో నువ్వెక్కడా? సిగ్గులేని మనుషులండి వీళ్ళందరూ కూడా. ఆదామో వాళ్ళు సిగ్గులేని వాళ్ళే. నిజంగా వాళ్ళు మనుషులు అయితే అలాంటి పని చేయరండి. సిగ్గులేని మాట అది. ఆ ప్రశ్నే సిగ్గులేని వాళ్ళకి వేసే ప్రశ్న. ఆదామో ఆదామో నువ్వెక్కడా? ఇప్పుడు వెళ్ళి నీ దేవుడికి ప్రార్థన చేసి దేవుడా నన్ను కాపాడు, రే సిగ్గులేనివాడా నిన్ను ఎక్కడికి వెళ్ళమన్నాను అంటే ఏం చెప్తాడేంటి సమాధానం? ఈ కెనాట్ ఆన్సర్. అవును నేను నినివేకి వెళ్ళమన్నాను కదా, ఈ వాడెందుకు ఎక్కువ, ఈ తర్షీసుకి వెళ్ళేవాడా ఇది ఎందుకు ఎక్కువ అని అడుగుతాడని వెళ్తాడా? దేవుని దగ్గరికి వెళ్ళడు. మనము చావకుండా ఆ దేవుడు మన యందు కనికరించునేమో. ఒరే నిద్రపోతా లెగరా అండ్ ఆలోచించేయండి. ఇదే మాట. ఓ నిద్రపోతు తండ్రి లెగరా, నీ దేవుడు ఒకవేళ నీ కుటుంబాన్ని కనికరిస్తాడేమో. ఓ నిద్రపోతు తల్లి లే, దేవుడు నీ కుటుంబాన్ని కనికరిస్తాడేమో అండ్ ఆలోచించేయండి. మీ బాధ అందరికీ చెప్పుకోలేరు, చెప్పుకోవడానికి ప్రయత్నాలు కూడా చేయకండి. మీ బాధ ఇతరులు చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తే ఆడిద్దరికే చెప్తాడు. ఎవరికండి? అడిగినోడికి అడగనోడికి చెప్తాడు. కనుక మీ బాధలు ఎవరికి చెప్పకండి దయచేసి. మీ భర్త వల్ల కలిగే బాధలో, మీ భార్య వల్ల కలిగే బాధలో, మీ కుటుంబం వల్ల కలిగే బాధలు ఎవరికి చెప్పకండి. చెప్పడం వల్ల మిమ్మల్ని మీరు అన్పాపులర్ చేసుకుంటారు, మీ కుటుంబాన్ని మీరు వీధులకు లాక్కుంటారు తప్ప వాళ్ళ ఏమి రాదు మీకు. వాళ్ళు ఏమి మీ మాటలు విన్నాళ్ళు ఎవడు మీకు ఓదార్చలేడు, ఏం చేయలేడు కాదు కదా. మీ కుటుంబం గురించి ఇద్దరికి వెళ్ళి చెప్తాడు అడిగినోడు కదా, ఈ పిల్ల ఇలాంటిది, ఈ కుర్రాడు ఇలాంటిది, అది భార్య ఇలాంటిది, భర్త ఇలాంటాలని చెప్తారు. మన బాధ చెప్పుకోవడానికి కూడా ఒక్కొక్కసారి మనుషులు ఉంటారండి. ఈయన పరిస్థితి అంతే, ఈయన పరిస్థితి అంతే.
చెప్పుకోవడానికి ముఖం చెల్లట్లేదు ఆయనకి. ఆ రక్తస్రావం కలిగిన స్త్రీ 12 సంవత్సరాలు ప్రభు దగ్గర రాలేదు. ఆ 12వ సంవత్సరం వచ్చినప్పుడు ఆడికి ఏంటవుతుందంటే ముఖం చెల్లలేదు. అందుకు ఏమొచ్చిందండి, వెనక నుంచి వచ్చి ఆ వస్త్రం ముట్టుకొని స్వస్థత పొందండి. యోనా గారి పరిస్థితి అంతే. ఈజ్ అ షేమ్లెస్, సిగ్గులేని దైవ సేవకుడు. దేవుడు అంటున్నాడు, దేవుడు చెప్పలేడు ఏనాడు భయంకర మాట, మనుషులతో చెప్పించాడు. ఓ ఈ నిద్రపోతా లెగిరా, దేవుడికి మొరపెట్టరా అని చెప్తున్నాడండి. లాస్ట్ అండి, క్రియల జీతం, బుక్ ఆఫ్ రివల్యూషన్ చాప్టర్ 22 వర్స్ 12. ప్రకటన గ్రంథము 22:12 ముగించుకుందాం. క్రియల జీతము. ఇదిగో త్వరగా వస్తున్నాను, వాని వాని క్రియ చొప్పున, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా దగ్గర ఉంది అంటున్నాడు. ఏంటి, నేను ఎవరి గురించి నేను ఎందుకు వర్రీ అవునంటేనండి, మంచివాడిని చూసి సంతోషిస్తాను, చెడ్డవాడిని చూసి వ్యసన పడినాడు. వాక్యంలో ఉంది కదా, దుష్టులు చూసి నువ్వు వ్యసన పడద్దు, చెడ్డవాళ్ళు చూసి ఏం బాధపడక. కారణం ఏంటంటే వాళ్ళు ఎక్కడ ఉన్నారటండి, కాళ్ళు జారి చోటనే వాళ్ళు ఉన్నారు. డు నాట్ వరీ అబౌట్ దేమ్. చదువు మళ్ళీ. ఇదిగో త్వరగా వస్తున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇవ్వడానికి సిద్ధపరిచిన జీతము ఏంటి, వాని క్రియల చొప్పున. అంటే నువ్వు మంచి పనులు చేసావా, మంచి బహుమతులు నీకు ఉన్నాయి. చెడ్డ పనులు చేసావా, కీడుని విత్తువాడు దౌర్షానికి వస్తాడు, మేలుని విత్తువాడు నిత్యజీవంగా వస్తాడు. నువ్వు ఏవేవి చేసావో అవే నువ్వు అనుభవిస్తావు. నీ ఇంట్లో కష్టం వచ్చింది అనుకోండి, ఒకసారి ఆలోచన చేసుకో. నిన్ను బట్టే నీ ఇంటిగా కష్టం వచ్చింది. నీ ప్రార్థన జీవితం లేకపోవడం వల్ల నీకు కష్టం వచ్చింది. నీ భక్తి జీవితం లేకపోవడం వల్ల నీకు కష్టం వచ్చింది. ఆర్థిక ఇబ్బంది వచ్చిందా, దేని బట్టి వచ్చింది? నీ బుద్ధిహీనతను బట్టి నీకు ఆర్థిక ఇబ్బంది వచ్చింది. నీ జీవితంలో జరగకూడని పనులు జరిగేవా, నీ బుద్ధిహీనతను బట్టే వచ్చాయి. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నా మైక్ వింటున్న ప్రపంచంతో చెప్తున్నానండి, ఒకరిని నిందించే హక్కు, అధికారం నీకు లేదు. ఎవరినైనా నిందించాలనుకున్నావు అనుకో, నాకెందుకెంత నష్టం జరిగింది, నాకెందుకెంత గాయం జరిగింది, నేనెందుకెంత కష్టాలు అనిపిస్తాను, ఎవరినైనా నిందించాలనుకుంటే చక్కగా మీ ఇంట్లో నిలువుటద్దు ఉంటే దాన్ని ఎదురుగెళ్ళి నిలబడి నువ్వు నిందించుకో. కారణం ఏంటంటే, మనుషుడా దేవుడు వెక్కిరించబడడు. నీవేది విత్తేవో అదే కోస్తావు. దావీదు క్షమించబడ్డాడు, వయసులో దేవుడిని క్షమించబడ్డాడు దావీదు, కానీ శిక్ష మాత్రం అనుభవించాడు. నీతిమంతులు భూమిపై తమ ఫలములు పొందుదురు, భక్తిహీనులు పాపులు మరణిష్యంగా పొందుతారు. నీ దేవుడు క్షమించినా సరే ఆ శిక్ష మాత్రం అనుభవిస్తుంది. వాళ్ళందరితో చెప్తున్నానండి, యూ హ్యావ్ నో రైట్ టు బ్లేమ్ ఎనీబడి. నీ జీవితంలో ఎవరిని నిందించే హక్కు నీకు లేదు. నిన్ను నువ్వు నిందించుకో, నిన్ను నువ్వు సరి చేసుకో, నిన్ను నువ్వు క్రమపరుచుకో. కారణం ఏంటంటే ఆయన త్వరగా వచ్చేస్తున్నాను. మీ క్రియలను బట్టి మీకు ఫలాలు ఇస్తాను. నువ్వు మంచి చేసావా, మంచి అనుభవిస్తావు. చెడు చేసావా, కీడు అనుభవిస్తావు. ఏంటి కావాలి నీకు ఆలోచన చేసుకో. ఏంటి చాలామంది అనుకుంటారంటే నన్ను ఎవడేం చేయలేడు. అండ్ అన్యాయమైన ఆ న్యాయత్వం ఏం చెప్పాడు, మనుషులు లక్ష్య పెట్టక దేవుని లక్ష్య పెట్టనాడు. కానీ ఆయన దేవుడు ఏం చేశాడు, మెడ వంచాడు వాడికి. అండ్ చాలామంది మనుషులు లెక్క చేయరు. దైవం వాళ్ళకి ఎక్కడ ఎదిగిన ఉండదండి. కానీ ఒక రోజు వస్తుందండి, ఆ రోజు వచ్చినప్పుడు వాళ్ళకి ఎవరు సహాయం చేసిన వాళ్ళు ఉంటారండి. ఏంటి ఇక్కడ ఉన్న వాళ్ళు మీరు జాగ్రత్తగా ఆలోచించి, ఎవడైనా కష్టాల్లో ఉంటే సహాయం చేయండి, వెళ్ళి మంచిగా జీవించండి, దేవుడు మీకు సహాయం చేస్తాడు. నేను నా తల్లి సంఘంలో ఉండేటప్పుడు, మా తల్లి సంఘం వరండాలో తాతారావు అనే ఒక సేవకుడు ఉండేవాడు. ఆయనకి ఇల్లు లేదు, భార్య బిడ్డలు ఎవరు లేరు, అంత ఎత్తు ఉండేవాడు. చదువు లేదు, సరిగా కనిపించేది కాదు, కాళ్ళు ఇలా గట్టిగా నడుస్తున్నాడు. నేను చాలా ప్రేమించేవాడిని. మా ఇంటికి వచ్చినాడు పాస్టమ్ గారికి, అమ్మ నా గోంగూర మాంసం తినాలంటుందామంటే ఆవిడ వండి పెట్టేది. నేను ఒకరోజు కొత్త చెప్పులు ఇచ్చాను, తాతారావు కొత్త చెప్పులు తీసుకెళ్ళంటే నేను మళ్ళీ చేసి దగ్గరికి వెళ్ళి చెప్పులు లేవు. తాతారావు చెప్పులు ఇచ్చాను, కొత్త చెప్పులు ఏం చేశానంటే, అయ్యగారండి నేను రోడ్డు మీదకి వెళ్ళగానే చెప్పులు లేని రోడ్డు కనిపించాడండి, ఆడికి ఇచ్చేసానండి. నీకు ఇచ్చాను కదా, నాకు ఎవరన్నా ఇస్తారు సార్, ఆడికి ఎవరు ఎవరు కదా సార్ అన్నాడు. ఒకరోజు అండి నేను వెళ్ళేసరికి, ఆదివారం చర్చ్కి నేను వెళ్ళేసరికి నా తల్లి సంఘంలో ఆడు చర్చ్ వరండాలో యూరిన్ పోసుకోడు, అందులో రక్తం వచ్చేసింది, అలా పడి ఉన్నాడండి.
నేను వెళ్ళాను, తాతారు ఏమైందంటే మాట్లాడలేకపోతున్నాను. ఈ లోపు చర్చ్ ప్రెసిడెంట్ గారు వచ్చారండి. చర్చ్ ప్రెసిడెంట్ గారు వచ్చి, తాతారా బాగాలేదా ఆ సెక్షన్, బాబు ఈ హాస్పిటల్ తీసుకెళ్ళని చేసి ఆయన గుళ్ళోకి వెళ్ళి. ఇంక 2 నిమిషాల తర్వాత చర్చ్ సెక్రటరీ గారు వచ్చారు. ఏం తాతారా బాగాలేదా ఆ సెక్షన్ ఈ హాస్పిటల్ తీసుకెళ్ళి ఆయన వెళ్ళిపోయాడు. అలాగే అందరూ చెప్పేసి వెళ్ళిపోతున్నారు. అప్పుడు నేను ఆ సెక్స్టర్ని పిలిచానా, పులగల శామ్యూల్ అడిపారు. శామ్యూల్ ఇలా ఒక ఆటో తీసుకొస్తావా అన్నాను. ఆటో తీసుకొచ్చాడు. నాకు సాయం చేస్తావా, దాన్ని పట్టుకొని మన ఆటో కేజీహెచ్కి వెళ్ళాను. నేను ప్రపంచ దేశాలు ఎక్కడికి వెళ్ళినా సరే ఒక అధికారిగానే ప్రవర్తిస్తానండి. కేజీహెచ్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళాను, నేను వెళ్ళగానే డాక్టర్స్ వెంటనే వచ్చి అటెండ్ అయ్యారండి. వాడికి అటెండ్ అయ్యి వెంటనే ఇంజెక్షన్స్ అయ్యేశారు. వాటిలో ఉన్న ఆయాసం అయిపోయి వాడు ఒక నార్మల్ దీనికి వచ్చాడండి. వచ్చాడు కానీ అలా పడి ఉన్నాడు అనమాట మంచం మీద. నేను ఎలా చూస్తే ఆ పంచిలో ఆయన దొడ్డికి వెళ్ళిచాడండి. ఈ సెక్షన్ వచ్చినప్పుడు ఏం చేశాడంటే వాడు మూట కూడా పట్టుకొచ్చాడు. మూట పట్టుకొస్తే శామ్యూల్ ఆ మూటలో ఇటు పంచి ఉన్నదని చూడంటే ఉన్నది అయ్యారని ఆ పంచి కొద్ది సాయం చేయి తీసేద్దామంటే ఇలాగ అంటున్నాడు, ఇష్టపడట్లేదు. నేను వెంటనే వాడి కాళ్ళు ఇలా చాపి ఆ పంచి తీసి వాడి యొక్క ఆ దొడ్డికి వెళ్ళిందంతా తుడిచి అమ్ముడు శుభ్రంగా తుడిచి అదంతా తీసి ఆ డస్ట్బిన్లో పడేశాను. ఆ పంచి మళ్ళీ తీసి కట్టి అన్నీ చేసి మళ్ళీ ఇంజక్షన్స్ అయితే మళ్ళీ నన్ను తీసుకొచ్చి చర్చ్ దగ్గర దించాను. అప్పుడు నేను ఆ పొలగల శామ్యూల్కి ఒక మాట చెప్పాను, రే శామ్యూల్ నువ్వు చూసావా ప్రెసిడెంట్ వచ్చాడు హాస్పిటల్ తీసుకెళ్ళని చెప్పి వెళ్ళిపోయాడు. ఏంటి అక్కడ మంచి సమ్మరేట్ స్టోరీ అదే కదా. సెక్రటరీ వచ్చాడు హాస్పిటల్ తీసుకొని వెళ్ళిపోయాడు. కానీ మనోజ్కి తీసుకొచ్చాను చూసావా, నువ్వు చాలా మంచి చేసావు కానీరా, కానీ ఆ దొడ్డికి తొడ్డానికి నువ్వు ఇష్టపడలేదు కదరా. రే నేను ఎందుకు చేశాను తెలుసురా, ఇవి నేను ఉన్న స్థితిలో ఉన్నా, నేను చేయకపోతే నన్ను అప్పుడు అడిగిన వాళ్ళు లేడు. ఎందుకు చేశాను తెలుసా, రేపు నాకు అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు, రేపు నా భార్యకి అలాంటి పరిస్థితి వస్తే, రేపు నా కొడుకు ఎలాంటి పరిస్థితి వస్తే ఒక వ్యక్తిని పంపిస్తాడు దేవుడు. ఒక వ్యక్తిని పంపిస్తాడు నాకు సహాయం చేయడానికి. ఏంటి చాలామంది అనుకుంటారండి విక్టర్ ప్రభాకరు దేశాలు వెళ్ళి వచ్చాడు ఏదో సంపాదించాడు. ఏంటి అమెరికా దేశం వాళ్ళు అంటే చాలామంది అనుకుంటారండి అమెరికా దేశం అంటే మనీ ప్లాంట్గా వెళ్ళి మనీ మూటలలో తెచ్చేసుకోవడానికి కాదండి. అమెరికా దేశంలో చాలా కష్టపడాలి. ఏంటి ఇండియాలో నువ్వు ఎక్కడికైనా వెళ్ళి ఎక్కడ బస్ స్టాప్లైనా కూర్చోవచ్చు, బస్ స్టాప్లైనా పడుకోవచ్చు. అమెరికా దేశంలో ఎక్కడ పడితే పడుకోవడం అవుతుంది. అమెరికా దేశంలో బస్ స్టాప్లన్నీ కూడా సెంట్రలైజ్, రోడ్డు మీద నువ్వు ఉండలేవు. ఎవడి ఇల్లు తలుపులు నీకు తెరవరు, ఎవడి ఇల్లు తలుపు రోడ్డు మీద చేస్తాను. భయంకరమైన పరిస్థితుల్లో దేవుడు నాతో ఉన్నాడండి, భయంకరమైన పరిస్థితులు. లాస్ట్ రోజు ఒకసారి చదివి తల్లి, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, నేను త్వరగా వచ్చేస్తున్నాను, వాని క్రియ చొప్పున నీ పనులు ఉన్నాయి చూసావా, నువ్వు చేసిన మంచి పనులు, నువ్వు చేసిన చెడ్డ పనులు చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నీకు ఇవ్వడానికి నేను సిద్ధపరిచిన నా జీతం దగ్గర జీతం ఉన్నది. దేవుడు నీకు జీతాన్ని ఇవ్వాలి అని, దేవుడు నీకు ప్రతిఫలం ఇవ్వాలని అనుకునేటప్పుడు నువ్వు మంచి పనులు చేసావా, చెడ్డ పనులు చేసావా? ఒకవేళ మంచి పనులు చేసినట్టుంటే నిశ్చయంగా నీకు మంచి ఫలాలు వస్తాయి తల్లి. ఇక్కడ ఉంటున్న వాళ్ళతో, మైక్లో ఉంటున్న వాళ్ళతో నేను చెప్తున్నానండి, నాకెంత నమ్మకం అంటే నాకు దేవుడు నిశ్చయముగా మరి నిశ్చయముగా మంచి ఈవులు ఇస్తాడు. దేవుడు నిశ్చయముగా మరి నిశ్చయముగా నేను ఆశిస్తున్న ఒక మెగా చర్చి నాకు దేవుడు ఇస్తాడు. కారణం ఏంటంటే నేను మంచి విత్తనాలే విత్తాను, ఎవరికి కీడు చేయలేదు నా జీవితంలో. ఇన్ మై హోల్ లైఫ్ ఒకటి గురించి నేను చెడ్డ మాట్లాడలేదండి. నా హోల్ లైఫ్లో ఒకటి కీడు నేను చేయలేదండి. దేవుడు నాకు శక్తిని ఇచ్చాడు, బలాన్ని ఇచ్చాడు, ఆర్థిక వనరులు ఇచ్చాడు, పలుకుబడి ఇచ్చాడు. ఎన్ని ఇచ్చినా ఎవరికి నేను అపకారం చేయలేదండి. నాకు తెలుసు దేవుడు నాకు మంచి ఈవులు ఇస్తాడు. ఇక్కడ కూర్చొని నీవు దేవుడు ఫలాలు పట్టుకొని వచ్చాడు. నా కుమార్తె నీకు ఫలాలు ఇస్తానంటే, నా కుమారుడు నీకు ఫలాలు ఇస్తే ఏ ఫలాలు వస్తాయి నీకు ఆలోచించే. ఎంతమంది వ్యక్తుల జీవితాలు పాడు చేసావు, ఎంతమందికి మేలు చేసావు, ఎన్ని కుటుంబాలు కట్టావు, ఎలా నువ్వు జీవిస్తున్నావు ఒకసారి ఆలోచించే. దేవుడు నీకు ఫలాలు ఇవ్వాలనుకునేటప్పుడు ఏ ఫలాలు నీకు ఇస్తాడు దేవుడు? నీకు కీడు జరగగానే దేవుడు నిందిస్తావా? మనుషుడా
దేవుడు వెక్కిరించబడడు. నీవేది విత్తవు అదే కోస్తావు. ఇవాళ నీకు వచ్చిన కష్టం నీ భక్తిహీనతను బట్టి వచ్చింది తప్ప, నీ బుద్ధిహీనతను బట్టి వచ్చింది తప్ప, నీ ప్రార్థనా జీవితం లేకపోవడం వల్ల వచ్చింది తప్ప, దేవుడు నీకు పంపించలేదు అకస్మాత్తుగా కష్టం నీకు. మారు మనసు పొందుదాం, మేల్కొందాం, అంధకారం నుంచి పైకి వద్దాం, ఆధ్యాత్మిక గుడ్డితనం నుంచి పైకి వద్దాం, ప్రార్థనా వీరులుగా పైకి వద్దాం, విశ్వాస వీరులుగా జీవిద్దాం, మెలకువ కలిగి జీవిద్దాం, ప్రభు సన్నిధిలో జీవిద్దాం, ప్రభు రాకడ కొరకు సిద్ధపడదాం. ప్రార్థన చేసుకుందాం. మహాపురుషోత్తమ తండ్రి యేసునైనా కృపామయుడ, ఇవాళ నాతో మాట్లాడారు, మాతో మాట్లాడారు ప్రభు. మేల్కొని ఉండండి, మేల్కొని సమయం వచ్చింది తండ్రి. ప్రపంచమంతా గందరగోళంగా ఉంది ప్రభు. యుద్ధాలు, యుద్ధ వాతావరణాలు, ఏ దేశంలో కూడా నెమ్మది లేదు ప్రభు. ప్రపంచ దేశాలన్నీ ఆందోళనలో ఉన్నాయి ప్రభు. మీరు రాకడ అతి సమీపంలో ఉంది ప్రభు. మీరు రాకడకు మా పోకడకు ప్రతి గడియలో మమ్మల్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.